డన్. సో చూడండి ఇప్పుడు నేను ఇది ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేశాను. యాడ్ అయింది. సో ఇక్కడ మనకు మన కాంపిటేటర్స్ వాళ్ళు ఏమేమి చేస్తున్నారో కనిపిస్తుంది మనకి. వాళ్ళ కేటగిరీస్ ఏం యాడ్ చేశారు. లోడ్ అవుతుంది ఇక్కడ చూడండి. లోడ్ అవుతూనే ఉంది. అప్పట్లోపు మనము నేను యాడ్ చేసిన ఇంకోటి చూద్దాం. ఇక్కడ ఉంటుంది. మర్చిపోయానండి. ఎక్కడ ఉంటుంది క్లైంట్. నేను ఒక టూల్ తీసుకున్నాను. ఇది ప్రీమియం తీసుకున్నానండి. ఇది శివ 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 శివ. Yep, ఇక్కడ ఉంది. క్రోమ్ ఎక్స్టెన్షన్ క్రోమ్ యాడ్ చేసేసుకుంటే ఆల్రెడీ ఉంది అంటుంది. చూసారా ఇక్కడ మీకు కేటగిరీ ఫైండర్ అని ఇలా మనకు అనలిటిక్స్ వస్తాయండి. మన కాంపిటేటర్ సంబంధించింది. ఇప్పుడు ఈ కాంపిటేటర్ కేటగిరీస్ ఏం పెట్టుకున్నాడు అనేది చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఇది క్లిక్ చేసినప్పుడు వాళ్ళు కేటగిరీస్ ఏమేమి పెట్టుకున్నారు అనేది కనిపిస్తుంది. అయిపోయినట్టుంది. బాగా ఇబ్బంది పడుతుంది బాగా. సో మీరు ఒకసారి ఫ్రీది లాగిన్ అవ్వండి. ఫ్రీది లాగిన్ అయితే మర్చిపోయాను లాగిన్ సంబంధించింది. ఇంకరెక్ట్ ఈమెయిల్ ఐడి కోసం ఇది టూల్ ఇంపార్టెంట్ అండి. అందుకే ఎక్కువ టైం ఎక్కువ తీసుకొని చెప్తున్నాను నేను. ఇది రావట్లేదు. ఓకే మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చూస్తాను. ఒకసారి లాగిన్ అయ్యి చూస్తాను. టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది ఇక్కడ. నేను లాగిన్ అయ్యాక ఒకసారి మీకు పంపిస్తానండి. యాక్చువల్లీ లాగిన్ అయ్యి పాస్వర్డ్ రీసెట్ చేసి పంపిస్తాను. పాస్వర్డ్ అయితే బాగుంది. సింపుల్ అండి. చాలా బాగుంటుంది టూల్ అది. కోడ్ రావట్లేదు. సో అక్కడ మనకు కేటగిరీస్ కనిపిస్తాయి బేసిక్గా. ఇక్కడ లాగిన్ అయ్యాక ఓకే. సో మీకు అర్థమైందండి. ఆ టూల్ ఒకసారి వాడండి. నేను లింక్ పంపించాను. నేను డౌట్ ఉంటే నేను అది మళ్ళీ చెప్తాను. సింపుల్ అండి. దాంట్లో ఒకటి మనకు కావాల్సింది ఏంటంటే కీవర్డ్స్ ఏం వాడుతున్నారు. ఒకటి మన కాంపిటేటర్స్ కీవర్డ్స్ ఏం వాడుతున్నాడు. కేటగిరీస్ ఇంపార్టెంట్. మనకు దాంట్లో ఏది ఇంపార్టెంట్ అయినా కాకపోయినా ఓన్లీ కేటగిరీస్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక క్లయింట్కి మనం లాగిన్ అయ్యామనుకోండి. ఇప్పుడు మాదే ఉంది. నా వెబింగ్ ప్రో ఉంది. సో దీంట్లో మేము కేటగిరీ బేసిక్ ఏం పెట్టానంటే ఒకటే కేటగిరీ యూజ్ చేశాను నేను.
ఒకటే కేటగిరీ స్టార్టింగ్‌లో యూజ్ చేశాను. తర్వాత ఏమైందంటే నాకు అన్నిట్లలో నాది విజిబుల్ అవ్వట్లేదు. అన్ని కీవర్డ్స్‌కి మనకి ఆప్టిమైజ్ అవ్వట్లేదు. సో, అప్పుడు నేనేం చేశానంటే కేటగరీస్ చేంజ్ చేశాను. ఇది చూడండి, ఇప్పుడు నా దాంట్లో ఒకటే కేటగరీ ఉండే అప్పుడు. ఏదుండే అంటే ఇదొకటి ఉండే అండి. వెబ్ డెవలపర్ ఒకటి, మార్కెటింగ్ ఏజెన్సీ అని ఒకటి, ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఉండే. ఓ 1 ఆర్ 2 ఉండే. తర్వాత నేనేం చేశానంటే మన కాంపిటీటర్స్ ఎవరెవరు ఏం చేస్తున్నారో చూసి దాంట్లో ఉన్నవి నేను యాడ్ చేసేసుకున్నాను. సో, అప్పుడేమైతుందంటే నాకు ఓహ్, ఆ కేటగిరీ బిజినెస్ సెట్ చేసిన వాళ్ళకి కూడా నాది డిస్‌ప్లే అయింది. సో, మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే అండి. కేటగరీయే ఇంపార్టెంట్. ఈ కేటగరీ ఎక్కడ మనం రిసర్చ్ చేసామంటే బిజినెస్ కేటగరీ ఎక్కడంటే ఈ జీఎంబీ ఎనీవేర్ అనే దాంట్లో మనకు ఉంటదది. మనకు ఫ్రీ దాంట్లో అదొక్కటి చూసుకోవచ్చండి. మన కాంపిటీటర్స్ ఏమేమో మన కాంపిటీటర్స్ అంటే ఎవరు లేరు. మనకు డైరెక్ట్ ఏందంటే ఇప్పుడు మనకు డెంటల్ సపోజ్ మన బిజినెస్ ఏదైతే అది మనము దానికి సంబంధించిన మెయిన్ కీవర్డ్స్ టైప్ చేసినప్పుడు ఈ టాప్‌లో వచ్చేటివి మన కాంపిటీటర్స్. ఓకే. వీళ్ళే మన కాంపిటీటర్స్. వేరే వాళ్ళు ఎవరు కూడా కాదు. సో, అలా వాళ్ళు ఏమేమి పెట్టుకున్నారు బిజినెస్ కేటగిరీస్, లేకపోతే వాళ్ళు ఇంకా పోస్టింగ్స్ ఏమేమి చేస్తున్నారు. ఇంకా చాలా వస్తాయండి ఇంకా. మనం ప్రీమియం తీసుకుంటే చాలా వస్తది. మీరు చూడండి వాళ్ళ పోస్టింగ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంకా ప్రీమియం తీసుకుంటే మొత్తం కనిపిస్తది. సో, ఇలా ఉంటది. రీసెర్చ్ చేసుకోవచ్చు. నేను మీ గురించి ఒకసారి నేను ప్రీమియం తీసుకుంటాలేండి ఇది. గౌతమ్ గారి ఈమెయిల్ ఐడి ఉంది కదా! ఆ ఈమెయిల్ ఐడి మీద 2500 ఉంటది పర్ మంత్‌కి. నేను అది ఒకసారి ప్రీమియం తీసుకొని మీకు అది చూపిస్తాను నేను. చాలా బాగుంటదది. మనం డైరెక్ట్ ఏందంటే యాడ్ చేసుకోవచ్చండి. డైరెక్ట్ ఇక్కడ ఏందంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉందనుకోండి. ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఓకే. ఒక బిజినెస్ కేటగిరీ ఒకటే మనకు పెండింగ్ ఉంది. అది నేను మీకు చెప్తాను. ఓకే. అదొకటి, టూల్ ఒకటి. జీఎంబీ ఎవ్రీవేర్ అనే టూల్ ఉంది. ఆ టూల్ గురించి మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, తర్వాత ఇంకోటి ఏంటంటే బిజినెస్ లోగో. బిజినెస్ లోగో ఎక్కడ మనకు వస్తదంటే దీనిలో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి కదండీ! అప్డేట్ అనే దగ్గర ఫోటోస్ ఉన్నాయి కదా! ఈ ఫోటోస్ దగ్గర మనం లోగో కూడా ఉంటది ఇక్కడ. ఈ లోగో ఉంది కదా! ఈ లోగో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన దానికి లోగో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ లోగోకి యాడ్ చేయాలంటే కండిషన్ ఏంటంటే అక్కడ మీకు షీట్ ఉంది చూసారా? 720x720 పిక్సెల్‌లోనే మీరు యాడ్ చేయాలి. ఓకే. దీనికన్నా ఎక్కువ ఉన్నా తీసుకోదు, తక్కువ ఉన్నా తీసుకోదు. అప్‌లోడ్ అవ్వదు. సరిగ్గా కనబడదు. ఓకేనా? తర్వాత బిజినెస్ కవర్ ఫోటో. కవర్ ఫోటో కూడా అండి ఇక్కడ ఉంటాయి చూడండి. ఈ కవర్ ఫోటో. ఓకే. వీళ్ళు యాడ్ చేయలేదు. ఒకవేళ యాడ్ చేస్తే ఆ డైమెన్షన్స్‌లో మనం యాడ్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ అండ్ కవర్ ఫోటో ఇది సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మనకు కనిపిస్తదండి. డైమెన్షన్స్ కూడా కనిపిస్తాయి. లెన్ మోర్ అని క్లిక్ చేసినప్పుడు కనిపిస్తది. బట్ మీకు రెడీమేడ్‌గా ఆల్రెడీ నేను ఇచ్చేసాను. ఆ డైమెన్షన్స్ ఎంత అనేది ఇక్కడ ఉంది చూడండి. ఓకే. సో, ఇది ఏ బిజినెస్‌కైనా అండి. ఇప్పుడు ఓన్లీ ఈ బిజినెస్ అని కాదు. ఏ జీఎంబీ బిజినెస్‌కైనా గానీ ఈ డైమెన్షన్స్ మీరు ఫాలో అవ్వాలి. ఓకే. ఇంకోటేందంటే మనకి కస్టమర్ ఇంటీరియర్ ఫోటోస్ అంటే కొంతమంది ఆఫీస్‌లో కొన్ని ఇమేజెస్ పెట్టేసుకుంటారు వాళ్ళు. అంటే ఇంటీరియర్ ఫోటోస్ వాళ్ళ ఆఫీసు 360 డిగ్రీస్‌లో ఫోటోస్ కూడా యాడ్ చేసేసుకుంటారు. దానివల్ల ఏందంటే మనకు ఇంకా విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అయితది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాదొకటి ఉంటదండి. అది డిజిటల్ బాడీ హైదరాబాద్ అని చూపిస్తాను మీకు. ఇది ఉంది. సో, ఇక్కడ ఏందంటే మేము ఏం చేసామంటే ఇంటీరియర్ ఫోటోస్ యాడ్ చేసాం. చూడండి. మా ఆఫీస్ చిన్న ఆఫీస్ అండి. ఇది క్లాస్ రూమ్ ఇది. ఇది ప్రాక్టీస్ సెషన్స్‌కి. ఇది ఎంట్రన్స్. సో, ఇలా మేమేందంటే ఇంటీరియర్ ఫోటోస్ యాడ్ చేసాం. ఒకవేళ చూసుకోవాలనుకున్న వాళ్ళు, ఒకవేళ జీఎంబీ వచ్చేవాళ్ళనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తారన్నట్టు. ఓకే. ఇలా ఉంటదా క్లాస్ రూమ్? ఇలా ఉంటదా? లేకపోతే మనది బిజినెస్ సెలూన్ అయితే సెలూన్ ఇమేజెస్ ఉంటాయి కదండీ! ఇంకా ఫ్యాన్సీగా ఉంటే ఫ్యాన్సీగా అవి చాలా ప్లస్ అయిపోతాయి మనకి. కొంతమంది అంబియన్స్ చాలా బాగుంటది కదా! డెంటల్ హాస్పిటల్స్ అయినా గానీ, లేకపోతే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అయినా గానీ, సీటింగ్ అలా బాగుంటాయి కదా! సో, ఆ ఫోటోస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవి లైవ్‌లో క్లిక్ చేసి యాడ్ చేసినయండి. అంటే మనం ఇమేజ్ తీసి యాడ్ చేసినవి కాదు. లైవ్‌లో మనం యాడ్ చేసుకున్నవి. ఓకే. లైవ్ అంటే లైవ్ ఫోటో తీసేసుకొని యాడ్ చేసేసుకున్నాం ఇవి. సో, అందుకే అది కరెక్ట్ అలైన్‌మెంట్స్ ఏం రాలేదది. ఓకే. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే ఇంటీరియర్ ఫోటోస్, ఎక్స్‌టీరియర్ ఫోటోస్, టీమ్ ఫోటోస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. టీమ్ ఫోటోస్ అంటే ఇంతకుముందు మాదొక టీమ్‌లో యాడ్ చేసాం కదా! వీళ్ళు యాడ్ చేయలేదు యాక్చువల్లీ. మా డిజిటల్ వెబ్బింగ్ ప్రోది యాడ్ చేసాం టీమ్ ఫోటోస్.
ఇది మా టీమ్ ఫోటో, కోర్ టీమ్ అన్నట్టు ఇది. సో ఈ టీమ్ ఫొటోస్ మేము యాడ్ చేసాం, ఈ లోగో కూడా యాడ్ చేసాం. ఓకే. సో ఇలా మనం ఏంటంటే ఈ టీమ్ ఫొటోస్ కూడా మనం యాడ్ చేయాలి. కొంతమంది ఇవ్వరండి, ఇవన్నీ ఫొటోస్ ఇవ్వరు, ఇంటీరియర్ ఫొటోస్ ఇవ్వరు, ఎక్స్టీరియర్ ఫొటోస్ ఇవ్వరు, టీమ్ ఫొటోస్ ఇవ్వరు. కానీ మనము రికమెండ్ చేయాలి, ఇవి లేకపోతే మీకు ఆప్టిమైజ్ అవ్వదని చెప్పాలి మనం. కంపల్సరీ ఇది అడగాలి, మిమ్మల్ని అడగాలి, క్లయింట్ అడిగితే ఇస్తారు మీకు. ఇవ్వకపోతే చెప్పాలి మాకు ఆప్టిమైజేషన్ అవ్వదు, అందుకే ఆప్టిమైజేషన్ అనేది లేట్ అవుతుంది మీకు అని చెప్పాలి. సో ఇది డిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఒక ఇంటీరియర్ ఫొటోస్ అంటే కస్టమర్ ఫేసింగ్ ఏరియాస్ సచ్ యాజ్ ఏ లాబీ, ఫ్రంట్ డెస్క్ ఈటీసీ, ఇంటీరియర్ ఫొటోస్, టూ యాంగిల్ ఎక్స్టీరియర్స్, సో పార్కింగ్ ఏమైనా ఉంటే పార్కింగ్, ఇలా మనము పెట్టేసుకోవచ్చు. గ్రూప్ ఫొటోస్, ఆర్ట్ వర్క్ ఫొటోస్, మన ఆఫీస్లో ఏమైనా ఉంటే అలాంటివి మనం పెట్టుకోవచ్చు. ఓకే. ఫాల్స్ అంటే లేకపోతే ఫాల్స్ అని పెట్టాలి, ఉంటే ట్రూ అని పెట్టాలి. ఇది మనం ఆడిట్ చేసినాం రిపోర్ట్ కాబట్టి ఇలా వచ్చింది. ఒకవేళ బిజినెస్ లోగా ఉందా లేదు అంటే ఇంతకుముందు ప్రీవియస్ మీరు తీసుకునేటప్పుడు క్లయింట్ దగ్గర నుంచి ఎగ్జిస్టింగ్ బిజినెస్ తీసుకున్నప్పుడు ఒకవేళ లేకపోతే ఫాల్స్ అని పెట్టాలి. ఇవన్నీ ఎందుకు ఫాల్స్ అని పెట్టుకుంటున్నాం అంటే మనం అవన్నీ ట్రూ చేయాలన్నట్టు. అంటే బిజినెస్ లోగో అప్లోడ్ చేయాలి, అప్పుడు ట్రూ అని పెట్టేసుకోవాలి, లేకుంటే అప్డేటెడ్ అని పెట్టుకోవచ్చు. మీకు ఇష్టమైన లాంగ్వేజ్లో పెట్టుకోవచ్చు అండి. ఓకేనా. సో డన్, ఇది అయిపోయింది. ఇంకా లిస్టింగ్. ఇది లిస్టింగ్ అంటే మనం ప్రొఫైల్ క్రియేట్ చేయడం. ఇది యాడ్ కరెక్ట్ నేమ్, అడ్రస్, నేమ్, ఫోన్ నెంబర్. ఈ న్యాప్ అని మనం మాట్లాడుకున్నాం కదా, ఇవి కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే. ఒకవేళ లేదనుకోండి, ఇది ఎక్కడ మీకు తెలుస్తుంది చెప్పండి. యాడ్ కరెక్ట్ నేమ్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. ఇప్పుడు ఎక్కడ తెలుస్తుంది అంటే మీరు సోషల్ మీడియాలో అన్నిటికీ కరెక్ట్ నేమ్ పెట్టారా, దాంట్లో అన్నిటి కరెక్ట్ అడ్రస్ పెట్టారా, అన్నిటికి కరెక్ట్ ఫోన్ నెంబర్ పెట్టారా. దీన్ని మనం న్యాప్ అంటాం అన్నట్టు. ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇవి తీసుకుంటాయండి. ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎందుకంటే వీటన్నిట్లలో ఈ నేమే ఉంటుంది. ఏది, వెబింగ్ ప్రూ టెక్నాలజీస్ అనే నేమే ఉంటుంది. అంటే ఈ నేమ్ అనేది అన్నిట్లలో సేమ్ ఉంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. బట్ అదర్ కంట్రీస్లో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు గౌతమ్ గారికి ఉండే యాక్సెస్ ఇచ్చారు కదా, నేను చూపిస్తాను మీకు. అదర్ కంట్రీస్లో డైరెక్ట్ యాడ్ చేసుకుంటారండి. ఈ ఆప్షన్ మనకు ఉండదు. ఈ ఆప్షన్ మనకు ఉండదండి. సోషల్ మీడియా ప్రొఫైల్స్ అనేది మనకు ఆప్షన్ ఉండదు. వేరే కంట్రీస్లో ఎలా అంటే ఇది లండన్ కాబట్టి మనకి ఇంకా అడ్వాన్స్ ఇది రాలేదు, ఆప్షన్ అనేది లేదు మనకు. ఇక్కడ మనం సోషల్ మీడియా ప్రొఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉందనుకోండి, ఇలా ప్రొఫైల్ ఏదో అది యాడ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇండియాలో అలా ఉండదు. ఇక్కడ ఇండియాలో ఏంటంటే ఈ యాడ్ కరెక్ట్ నేమ్ అంటే మనము ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ ఏం క్రియేట్ చేసినా వాటన్నిటికి సేమ్ నేమ్ ఉండాలి. గూగుల్ మై బిజినెస్లో ఉన్న నేమ్ మాత్రమే ఉంటేనే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కానీ అదర్ కంట్రీస్లో అలా ఉండదు. సో అక్కడ ఏంటంటే మనం మాన్యువల్గా యాడ్ చేసేసుకుంటాం. సో ఇక్కడ ఏముందో చూసేసుకొని ఇది అతను మెయిన్. సో ఈ యూజర్ నేమ్ మనం అక్కడ యాడ్ చేస్తాం. అర్థమైందండి పాయింట్ మీకు. మన కంట్రీలో మాత్రమే ఇలా ఉంటుంది, అదర్ కంట్రీస్లో ఇలా ఉండదు. అదర్ కంట్రీస్లో డైరెక్ట్ మాన్యువల్గా యాడ్ చేసేసుకుంటారు. ఒకవేళ ఫేస్బుక్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఫేస్బుక్ ఉంటుంది. అక్కడ కూడా అడ్రస్ సేమ్ ఉండాలండి. యాడ్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసుకున్నాను, అడ్రస్ మనకు సేమ్ ఉంటుంది ప్రతి దాంట్లో. మళ్ళీ లాగిన్ అవ్వాలి, సారీ. సర్లే, నేను తర్వాత ఇది యాడ్ చేసేసుకుంటాను, బట్ మీకు చెప్తున్నాను ఇట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు సేవ్ చేసాను అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అప్డేట్ అయితే, లేకుంటే ఆటోమేటిక్ కూడా అప్డేట్ అవ్వచ్చు, టైం పడుతుంది. ఇది వేరే కంట్రీ, మన కంట్రీకి వేరే కంట్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. జిఎంబి కూడా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అక్కడ ఉన్నామంటే ఇది కూడా ఇంపార్టెంట్. దీన్ని మనం ఏమంటామంటే న్యాప్ ఫార్ములా అంటాం. మీకు ఆల్రెడీ నేను చెప్పానండి మీకు. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, అందుకే క్వశ్చన్ అడుగు. న్యాప్ అని ఉంటుంది. ఇది కంపల్సరీ మనం ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ పాత వేరే వాళ్ళ బిజినెస్ తీసుకున్నప్పుడు ఇది లేదనుకోండి, అంటే బిజినెస్ నేమ్స్ అన్నిటిలో చెక్ చేసుకోవాలి. వాళ్ళ జిఎంబీలో, వాళ్ళ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఏదంటే అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇవన్నీ సేమ్ లేకపోతే మనం చేంజ్ చేయాలి. చేంజ్ చేసి ఇది ఒకవేళ చేంజ్ అయిన తర్వాత ట్రూ అని పెట్టుకోవాలి, లేకపోతే డిఫరెంట్ నేమ్స్ ఉంటే మనం ఫాల్స్ అని పెట్టేసుకోవాలి. ఇంకోటి ఇక్కడ ప్రైమరీ అండ్ సెకండరీ బిజినెస్ కేటగిరీస్. ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, మనము జిఎంబి ఎవ్రీవేర్ అనే టూల్తోని మనకు ప్రైమరీ ఏముంది అంటే ఫస్ట్ కేటగిరీ ఏంటి, తర్వాత సెకండ్ కేటగిరీ ఏంటి, థర్డ్ కేటగిరీ ఏంటి అనేది దీనిలో డిఫరెంట్ కేటగిరీస్ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఒకటే కేటగిరీ ఉందనుకోండి, లేకుంటే డిఫరెంట్
ఆ బిజినెస్కి సంబంధం లేని కేటగిరీ ఎవరైనా ఇంతకుముందు యాడ్ చేసుకుంటే అది రిమూవ్ చేసేసి మనం మన సంబంధించిన కేటగిరీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనం అయిపోయిన సిలబస్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా మనం ఏంటంటే ఒక ఆడిట్ లాగా, ఒక చెక్ లిస్ట్ లాగా మనం రెడీ చేసేసుకొని డిస్కస్ చేస్తున్నాం. ఇదంతా చెక్ లిస్ట్ అదంతా. ఓకే. ఇంకా ఉందండి, సిలబస్ ఉంది. ఇది ఒకసారి మనకి కంప్లీట్ అయిపోయినంత వరకు ఒకసారి మనం రివిజన్ చేసేసుకొని మనం మాట్లాడుకుందామని. ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఎడిట్ సర్వీసెస్ వరకు అయిపోయినాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీరు యాడ్ చేయలేదు. ఇంకా అసలు అసలు ట్విస్ట్ ఏంటంటే ఇది ఉంటుందండి, ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ఇది. చెప్తాను నేను అది కూడా. ఓకే. సో దానికి ముందు మనం ఇది ఒకటి డిస్కస్ చేసుకుంటున్నాం. యాడ్ ఆప్టిమైజ్డ్ బిజినెస్ డిస్క్రిప్షన్. ఇది మీకు తెలుసు కదండి, తెలుసా లేదా? ఇది ఐడియా ఉందా? ఆప్టిమైజ్డ్ బిజినెస్ డిస్క్రిప్షన్ అనేది, దీనికి మనము ప్రాంప్ట్ యూజ్ చేస్తామో యూజ్ చేయాలి. సో దీన్ని ప్రాంప్ట్ యూజ్ చేసేసుకొని డిస్క్రిప్షన్ మనం ప్రాంప్ట్, ఇప్పుడు డిస్క్రిప్షన్ రెడీ చేసే ముందు మనము ఆ, అంటే దేనితోని డిస్క్రిప్షన్ రెడీ చేసేస్తాం, దేని హెల్ప్తోని? ప్రాంప్ట్. ఓకే, ప్రాంప్ట్ కంటే ముందు, ఇంకా ప్రాంప్ట్ కంటే ముందు డిస్క్రిప్షన్ ఎలా యాడ్ చేస్తాం, అంతే. దట్స్ ఇట్, అంతే. క్లియర్. సో డిస్క్రిప్షన్ మనం ఏం చేస్తామంటే దాంట్లో కొన్ని కీవర్డ్స్ మనం ఏం ఆప్టిమైజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కీవర్డ్స్ తీసేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకొని డిస్క్రిప్షన్ ప్రాంప్ట్ చేసుకొని ఆ డిస్క్రిప్షన్ తీసేసుకొని యాడ్ చేసుకుంటాం. ఒకవేళ ఎగ్జిస్టింగ్ మన దానికి కొత్త దానికి లేకపోతే ఫాల్స్ అని పెట్టుకుంటాం. మనం యాడ్ చేసిన తర్వాత ట్రూ అని పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే. సో మీకు ఈ షీట్ అంతా చెప్పాలంటే ఫాల్సే ఉంటుందండి మీరు కొత్త క్రియేట్ చేసిన దానికి. సో మీరు దీన్ని కాపీ చేసేసుకొని ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన బిజినెస్లకు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక బిజినెస్ నేమ్ తప్ప, ఫోన్ నెంబర్ తప్ప మిగతా అన్ని మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే. డన్. సో యాడ్ వెబ్సైట్ లింక్, బిజినెస్ అవర్స్ అండి, బిజినెస్ అవర్స్ మీరు అప్డేట్ చేసుకోవాలి. ఓకే. వెబ్సైట్ లింక్ అంటే మీకు తెలుసు, మనం వెబ్సైట్ లింక్ యాడ్ చేసుకోవాలి. ఉంటే ఓకే, లేకపోతే యాడ్ చేసుకోవాలి. ఉంటే మనము ట్రూ అని పెట్టుకోండి, లేకపోతే ఫాల్స్ అని పెట్టుకోండి, యాడ్ చేసేసుకోండి. ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరైనా మీకు బిజినెస్ ఇచ్చే ముందు ఒకసారి మీ బిజినెస్ నేమ్ పంపించండి, నేను ఒకసారి ఆడిట్ చేస్తాను అని చెప్పి ఈ రిపోర్ట్ అంతా వాళ్ళకి పంపించండి. మీరు వాళ్ళకి ఏముంది ఏం లేదు, మనం ఏం యాడ్ చేయాలి అనేది రిపోర్ట్ అంతా పంపించేందుకు నేను ఈ చెక్ లిస్ట్ రెడీ చేశాను. నేను బేసిక్గా ఏజెన్సీలో ఇదే వాడతారు. ఓకే. లింక్స్ హ్యావ్ యూటీఎం ట్రాకింగ్ పారామీటర్స్. ఇది అవసరం లేదండి. ట్రాకింగ్ పారామీటర్స్ అంటే మనకు అనలిటిక్స్లో వస్తుంది అన్నట్టు, ఇది చూపిస్తాను, బట్ అవసరం లేదు. మనకి ఏమవుతుందంటే ఓవర్వ్యూలో ఇప్పుడు ఈ ట్రాకింగ్ కోడ్ ఇక్కడ వచ్చే అనలిటిక్స్ అన్ని మనకు వేరే వెబ్సైట్లో కూడా మనకు కనిపించేలాగా మనం పెట్టుకోవచ్చు, బట్ ఇది అవసరం లేదు. నేను అది ఎస్ఈఓ అప్పుడు మీకు చెప్తాను. ఈ కోడ్స్, ఈ అనలిటిక్స్ అన్ని మనం ఇక్కడ చెక్ చేయకుండా వేరే ప్లేస్లో కూడా మనం ట్రాకింగ్ కోడ్ అనేది వెబ్సైట్లో పెట్టి దీనికి కోడ్స్ ఉంటాయండి ఇక్కడ మనకి. అది చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. ఈ వెబ్సైట్ ఉందనుకోండి, మన ఈ మ్యాప్ను మనం వెబ్సైట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో దీనికి ఒక కోడ్ ఉంటుంది, అదంతా ఏపీఎస్ అవంతా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకు అది అవసరం కూడా లేదు, ఇనిషియల్ లెవెల్లో అవసరం లేదు. ఏపీఐ సర్వీసెస్ అని ఉంటుంది దీంట్లో. ఏంటంటే దీంట్లో జరిగిన ప్రతిదీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కోడ్ ఉంటుందండి, ఈ కోడ్ అంతా మనం వెబ్సైట్లో యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక రివ్యూ మీరు అప్డేట్ చేశారనుకోండి, నా దాంట్లో ఒక రివ్యూ అప్డేట్ చేశారు, గూగుల్ రివ్యూ ఒకటి అప్డేట్ చేశారు. మీరు అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వెబ్సైట్లో కూడా వస్తుంది. వెబ్సైట్లో ఎలా వస్తుంది అంటే వెబ్సైట్లో మనకి గూగుల్ రివ్యూస్ అనే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ అప్డేట్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్. దాన్ని ట్రాకింగ్ పారామీటర్స్ అంటాం బేసిక్గా. అవి కొన్ని కోడ్స్ అయితే యాడ్ చేస్తే మనకు ఫీచర్స్ కొన్ని యాడ్ అవుతాయి మనకు వెబ్సైట్. ప్రీమియం ఉంటుంది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నాకు తెలిసి మీకు ఒక 5-6 కనబడతాయి, బట్ యాక్చువల్ ఏంటంటే దీనిలో ఒక 60-70 వరకు ఉంటాయండి. ఇవన్నీ రివ్యూస్, గూగుల్ రివ్యూస్. యాస్టేజ్గా ఇక్కడ మనకి ఇక్కడ ఏమొచ్చింది అనుకోండి, ఇక్కడ ఎవరైనా గూగుల్ రివ్యూ యాడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా నాకు వెబ్సైట్లో యాడ్ అయిపోతుంది. ఓకే. కానీ 7 డేస్కి ఒకసారి యాడ్ అవుతుంది. 7 డేస్కి అనేది ఫ్రీ అన్నట్టు. డైలీ ఇప్పుడు మీరు ఈరోజే రివ్యూ ఇచ్చారనుకోండి, గూగుల్ రివ్యూస్ ఇది ఇచ్చిన మినిట్కి 1 మినిట్కి యాడ్ అవ్వాలనుకుంటే ప్రీమియం ఉంటుంది. దీనిలో ఏపీఐలో కూడా ప్రీమియం ఉంటుంది, బట్ నేను తీసుకుంది ఏంటంటే ఫ్రీ టూల్ అన్నట్టు. ఫ్రీ అంటే ఎలా అంటే ఆ ఏపీఎస్ యాడ్ చేసినప్పుడు 1 వీక్కి ఎన్ని రివ్యూస్, ఇప్పుడు ఒక 1 వీక్లో ఒక 10 రివ్యూస్ వచ్చాయనుకున్నా, 10 రివ్యూస్ 1 వీక్లో ఒకటేసారి యాడ్ అయిపోతాయి అన్నట్టు. సో నేను అదే తీసుకున్నాను, ప్రీమియం తీసుకోలేదు. ప్రీమియం చాలా కాస్ట్ ఉంటుందని తీసుకోలేదు.
సో అలా ఉంటుంది. సో అది మనకి ఇప్పుడు అవసరం లేదు, క్లయింట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే క్లయింట్కి అందరికీ వెబ్సైట్స్ ఉండవు కదా. ఇంకోటి అందరికీ స్టాటిక్ వెబ్సైట్సే ఉంటాయండి, చిన్న చిన్న వెబ్సైట్సే ఉంటాయి చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి. ఏదైనా మేజర్గా అడ్వాన్స్ ఫీచర్ ఇది మీకు తెలుసు అన్నట్టే ఉండండి, ఇది ఇంపార్టెంటే, తెలుసు అన్నట్టే ఉండాలి. బట్ ఇది రికమెండ్ చేయకండి, ఎందుకంటే చాలా డిఫికల్టీస్ ఉంటాయి కోడ్ యాడ్ అవ్వడం. ఇప్పుడు సపోజ్ మీరు క్లయింట్కి ప్రామిస్ చేశారనుకోండి, మీరు గూగుల్ రివ్యూస్లో ఒక రివ్యూ అనేది ఏదైనా యాడ్ చేసినప్పుడు వెబ్సైట్లో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అని చెప్పారనుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఏపీఐ కోడ్స్ అని యాడ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది, క్లయింట్ ప్రెజర్ వస్తుంది. సో ఇది మీకు యాడ్ చేసిన తర్వాత మీరు చెప్పండి, ఎందుకంటే ఇది యాడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నాకైతే 2 వీక్స్ పట్టింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో వెబ్సైట్ డెవలపర్ సరిగా ఉండరండి, వాళ్ళకు బేసిక్ నాలెడ్జే ఉంటుంది, ఈ ఏపీఐ కీస్ ఇంటిగ్రేట్ చేయడం ఇవన్నీ తెలియదు వాళ్ళకి. సో మీరు దీన్ని హైడ్ చేసేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర ప్రో ఎంప్లాయీస్ ఉంటే, మీరు వెబ్ డెవలపర్ ఉంటే మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక ఫీచర్ ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా లేకపోతే మీ దగ్గరకు వచ్చి క్లయింట్ ఇట్లా అడుగుతాడు కదా, నా గూగుల్లో ఆటోమేటిక్గా రివ్యూ అప్డేట్ చేసినప్పుడు వెబ్సైట్లో అప్డేట్ అవుతుందా అంటే ఎస్ అని చెప్పండి. సో దాంట్లో ప్రీమియం ఉంటుంది, ఫ్రీ ఉంటుంది. సో ప్రో లెవెల్ వెళ్ళాలనుకుంటే దాంట్లో కొన్ని అమౌంట్ ఉంటుంది. సో మనం ఫ్రీగా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి మీరు చెప్పొచ్చు, అంటే మీకు తెలియదు అన్నట్టు ఉండొద్దు, మీకు తెలుసు అన్నట్టే ఉండాలి. ఓకే. సో యాడ్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్, డౌట్ ఏం లేదు కదండి ఇక్కడ, ఇది అర్థమైందా? ఫంక్షనాలిటీ అర్థమైంది, ఇది అర్థమైతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. Done. నాకు చెప్తారా ఒకసారి, విజయ్ చెప్తారా కదా అక్కడ ఏం జరిగిందో, పారామీటర్ ట్రాకింగ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది? కోడ్, దాన్ని ఏపీఐ కీస్ అంటాం, ఏపీఐ కీస్ అనండి. సో యాడ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అయిపోతుంది. రైట్, అర్థమైంది మీకు. డన్ డన్, గ్రేట్. కవిత మీరు ఉన్నారా, క్లాస్లో ఉన్నారా? రైట్, ఓకే. ఎందుకంటే అప్పుడప్పుడు సౌండ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్, ఓకే. ఇది మీకు తెలుసు కదండి, ఇక్కడ మీరు ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేయాలని కూడా మీకు చెప్పండి. ప్రోడక్ట్ ఇక్కడ యాడ్ చేయడం, స్లో లోడ్ అవుతుంది మీకు ఆప్షన్ అందరికీ. సర్వీస్ ఇక్కడ రిఫ్రెష్ కొడితేనే యాడ్ అవుతుంది. ఇది యాడ్ చేయడం ఎలానో మీకు వచ్చు కదా, కీవర్డ్స్తోని మీరు యాడ్ చేసేసి ఒక ఇమేజ్ డిజైన్ చేసేసి డిస్క్రిప్షన్ పెట్టడం. ఓకే, సో ఇది అయిపోయింది. సర్వీసెస్ కూడా యాడ్ చేయడం మీకు వచ్చు కదా. సర్వీసెస్ అయితే కంప్లీట్గా కీవర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ తీసుకుంటారు, కీవర్డ్ రీసెర్చ్ చేసి తీసుకుంటారు కదా, వాటిని మీరు సర్వీస్ లాగా యాడ్ చేసుకోవడం. ఓకే, వెరీ గుడ్. ఓకే, డన్. నాకు తెలిసి ఇవి రెండు మీకు అర్థమై ఉంటాయి, ప్రొడక్ట్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ ఎలా యాడ్ చేయడం. ఒకసారి మీరు ఈరోజు క్రియేట్ చేశారు కదా, వాటి మీద వద్దులేండి, యాక్చువల్ అది క్రియేట్ అయింది, అది సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 2 days వరకు దాన్ని టచ్ చేయకండి. ఓకే, డన్. అప్డేట్ బిజినెస్ డిస్క్రిప్షన్, మళ్ళీ చెప్పాడు ఆల్రెడీ. బిజినెస్ డిస్క్రిప్షన్ అంటే మనం ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ ఉంది కదా, ఆప్టిమైజ్డ్ డిస్క్రిప్షన్ అన్నాం కదా, అదే ఇది. అప్డేట్ లోగో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, అప్డేట్ కవర్ ఇమేజ్ మాట్లాడేసుకున్నాం, అప్డేట్ అడిషనల్ ఇన్ ఫొటోస్, ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. ఎనేబుల్ మెసేజింగ్ ఫీచర్ యాజ్ ఏ అడిషనల్ కాంటాక్ట్ ఆప్షన్ ఫర్ కస్టమర్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీకు నిన్న అడిగారు కదండి, బుక్ అయిన అపాయింట్మెంట్ అని చెప్పి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఒకటి యాడ్ చేసుకోమని చెప్పి. రిఫ్రెష్ అవుతుంది. నా జ్యోతి గారు అడిగినట్టున్నారు డౌట్. లేదు, బుకింగ్స్ మీద ఒకరు అడిగారు, గౌతమ్ అడిగినట్టున్నారు సార్ బుకింగ్స్ అంటే ఏంటిది అని చెప్పి ఎవరొకరు అడిగారు. సో ఇదే అండి, ఇది అడిషనల్ ఆప్షన్ అన్నట్టు ఇది. ఓకే, ఇక్కడ మనము ఫోన్ నెంబర్ అయినా లేకపోతే వెబ్సైట్ లింక్ అయినా మనం ఇచ్చేస్తాం. ఓకేనా, ఇది వాట్సాప్ లింక్ ఇచ్చాం, డైరెక్ట్ మనకు కాంటాక్ట్ అవ్వాలి. ఇది అడిషనల్ ఫీచర్ అన్నట్టు అంతే. ఓకే, ఎలా మనకు నెంబర్ అయినా వస్తుంది, బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఎనేబుల్ చేసుకోండి. మెసేజ్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మెసేజ్ ఆప్షన్ తీసేస్తారు నాకు, ఇక్కడ మెసేజ్ ఆప్షన్ కూడా ఉంటాయండి, కొన్ని కొన్ని ఉంటాయి, కొన్ని పేజెస్కి ఉంటాయండి. అది కంప్లీట్గా రిమూవ్ చేశారు అది ఆప్షన్, అది నా దానికి వెళ్ళిపోయింది. కానీ కొన్ని కొన్ని పాత బిజినెస్ పేజెస్కి ఉంటాయండి, వీటికి ఉందో లేదు, అది ఎనేబుల్ చేసుకోవాలి. అది
ఉండాలి, మీకు ఆప్షన్ ఉంటుంది. మా సిస్టమ్ ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉంటుంది, స్లో లోడ్ అవుతుంది. లేదండి, ఆప్షన్ తీసేస్తున్నారు అది, లాస్ట్ అప్డేట్. బట్ ఇక్కడ మనకి ఎనబుల్ చేసుకోమని మెసేజ్ బటన్ ఫీచర్స్ యాడ్ చేసుకోమని వచ్చింది, అది లేదు, రిమూవ్. ఎనబుల్ కాల్ రికార్డింగ్ టు గెయిన్ ఇన్సైట్స్ అబౌట్ కాల్ క్వరీ, ఇది కూడా లేదండి, రికార్డింగ్ ఆప్షన్ లేదు మనకి. రికార్డింగ్ ఆప్షన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీకు కాల్ చేసిన వాళ్ళు రికార్డింగ్ చేసుకునేందుకు ఆప్షన్ లేదు, అది తీసేశారు అది. ఇది ఇంపార్టెంట్ అండి, ఈ టాపిక్ మీరు చెప్పలేదు, రివ్యూస్ గురించి చెప్పలేదు. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఎలా అంటే, మీకు ఇప్పుడు మీకున్న కీవర్డ్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం ఒకసారి చెప్పండి నాకు. ఓకే, విజయ్ చెప్తున్నట్టున్నారు, ఒకసారి చెప్పండి విజయ్. ఓకే, ఇంకా ప్రొడక్ట్. ఓకే, ప్రొడక్ట్స్ కూడా మనం వాడుతున్నాం కదండి, అంటే సపోజ్ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నప్పుడు ఇక్కడ ప్రొడక్ట్స్ నేమ్స్ కూడా మనం వాడాము. ఇంకోటి సర్వీసెస్ కూడా మనం వాడాము, సర్వీసెస్ డిస్క్రిప్షన్ కూడా మనం యూజ్ చేసాం. ఓకేనా, ఆ సర్వీస్ డిస్క్రిప్షన్ కూడా మనకు ప్రాంప్ట్ ఉంది, దాంట్లో కీవర్డ్స్ ఏమేమి యాడ్ చేసుకోవాలనేది కూడా మనకు మీకు షీట్ ఇచ్చాను, గుర్తుందండి, టెస్ట్ చేశారా చూడండి. ఓకే. ఓకే, డన్. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే రివ్యూస్లో కూడా మీరు వాడుకోవచ్చు అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇది ఉందనుకోండి, దీంట్లో మీరు రివ్యూ ఇచ్చేటప్పుడు బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఒక కీవర్డ్ ఒకటి ఉందనుకోండి, దాన్ని మీరు ఒక కంటెంట్ రాసి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు ఒక లింక్ పంపిస్తాను, మీరు ఒక రివ్యూ ఇవ్వండి, ఒక కీవర్డ్ ఇస్తాను. ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ రెడీ చేసుకున్నాను. మీకు ఇది చేసిన తర్వాత అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఇది మనది కదండి, మనం మన కీవర్డ్స్ ఇవి కదా. ఓకే, ఒకటి నేను షార్ట్కట్లో రాసుకున్న ప్రాంప్ట్ అండి ఇది. ఈ ప్రాంప్ట్ ఏంటంటే, సపోజ్ మనకి ఏదైనా వేరే వాళ్ళ కంపెనీలో ఏదైనా రివ్యూ ఉందనుకోండి, దాన్ని కాపీ పేస్ట్ చేసి దాన్ని రీరేట్ చేయడం. ఇప్పుడు సపోజ్ నాకు ఒక రివ్యూ కావాలి, ఏదైనా వెబ్బింగ్ ప్రోకి ఏదైనా రివ్యూ కావాలి. వెబ్బింగ్ ప్రో అంటే వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించిన ఇది ఉందనుకున్నా, నాకు ఒక రివ్యూ, నేను రివ్యూ కాంటెంట్ కస్టమర్ నాకు ఇద్దాం అనుకుంటున్నాను. నన్ను ఏమని అడిగిందంటే కంటెంట్ అడిగాను, అనిల్ నువ్వే కంటెంట్ పంపించేసి నేను కాపీ పేస్ట్ చేసి రివ్యూ ఇస్తాను అని చెప్పి అన్నాడు. సో అప్పుడు నాకు కంటెంట్ అనేది తెలియదు నాకు. సో నేను ఒకటి ఏదైనా ఒకటి తీసుకుంటున్నాను, ఏదైనా ఒక ఏజెన్సీకి వెళ్ళి వాళ్ళ రివ్యూని కాపీ చేసుకొని, యాక్చువల్ కాపీ చేయాల్సిన అవసరం లేదు, బట్ మీకు చెప్తున్నాను, ఇది ఉందనుకోండి. ఈ ప్రాంప్ట్ అదే అండి, ఎనీ కాపీ గూగుల్ రివ్యూ అంటే ఏదైనా కాపీ చేసిన గూగుల్ రివ్యూ తీసుకున్నాను, ఇక్కడ నా నేమ్ పెట్టుకున్నా, కంపెనీ పెట్టుకున్నా. ఓకే, సో రీరేట్ అబో రివ్యూ విత్ సింపుల్ ఇంగ్లీష్ ఇంక్లూడింగ్ కీవర్డ్స్. ఇంక్లూడింగ్ కీవర్డ్స్ అంటే కీవర్డ్స్ దీనిలో ఏమేమి యాడ్ చేయాలనో ఆ కీవర్డ్స్ నేను ఇక్కడ యాడ్ చేయాలి. సో నాకు కీవర్డ్స్ తెలియదు కాబట్టి నేను కీవర్డ్స్ తీసుకుంటున్నాను, మళ్ళీ చాట్ జీపీటీకి వెళ్ళి కీవర్డ్స్ తీసుకుంటున్నాను. సో ప్రాంప్ట్ కూడా నేను వాడుకోవచ్చు. సో ప్రాంప్ట్ ఎక్కడ ఉందో చూసుకొని కీవర్డ్ రీసెర్చ్కి ప్రాంప్ట్ ఇది ఇంత ఉంటుందండి, సింపుల్గా ఉండదు. ప్రతిదీ మనకు బ్యాక్ ఎండ్లో ఏదో ఒక వర్క్ ఉంటుందండి, అంటే మనం ఇచ్చే రివ్యూ దగ్గర నుండి బిజినెస్ నేమ్ ప్రతిదీ ఒకటి రీసెర్చ్తోనే వెళ్తాం మనం.
సో ఇవన్నీ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్. దాంట్లో ఒక 2, 3 కీవర్డ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ కీవర్డ్స్ ఇచ్చేసాను. సో నాకు ఆ కీవర్డ్స్ మీద నాకు రివ్యూ కావాలి. సో రివ్యూ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇది నేను క్లయింట్‌కి పంపిస్తాను. క్లయింట్‌కి పంపించినప్పుడు ఏం చేస్తారు, క్లయింట్ మన గూగుల్ దానికి రివ్యూ ఇచ్చేస్తారు. దీంట్లో అన్ని కీవర్డ్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఇచ్చిన కీవర్డ్స్ అన్నీ ఉంటాయి చూడండి. బెస్ట్ డిజైనింగ్ ఏజెన్సీస్ ఇన్ హైదరాబాద్, ఇది ఒక కీవర్డ్ అనుకుంటా. అఫోర్డబుల్ వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసెస్, ఇవన్నీ కీవర్డ్స్ ఉంటాయి. సో ఈ కీవర్డ్స్తో రివ్యూ ఇచ్చినప్పుడు నాకు నెక్స్ట్ టైం ఏమవుతుందంటే, క్లయింట్ ఏదైనా కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు ఈ రివ్యూతో కూడా మనది టాప్లో వచ్చే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని మీకు బెస్ట్ వెబ్సైట్ డిజైనింగ్, ఇది చూడండి ఇక్కడ రివ్యూతో వచ్చిందండి టాప్లోకి. ఇక్కడ మీకు రివ్యూ కనిపిస్తుందా, కంప్లీట్ వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ ఎట్ రీజనబుల్ ప్రైస్. ఈ ఈ ఇప్పుడు ఈ లిస్టింగ్ అనేది ఎలా టాప్లోకి వచ్చిందంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. వేరే వేటికి లేవండి చూడండి. వీటికి ఉందా, రివ్యూతో ట్రిగ్ అయిందా అంటే టాప్లోకి వచ్చిందా, రాలేదు. ఎందుకంటే ఇక్కడ రివ్యూ అనేది కనబడతలేదు. ఇక్కడ రివ్యూ అనేది కనబడట్లేదు. బట్ థర్డ్ దాన్ని చూడండి, థర్డ్ దానికి మనం ఇచ్చిన కీవర్డ్, ఈ కీవర్డ్కి ఇది ఈ రివ్యూ ఉండడం వల్ల అది టాప్ 3లోకి వచ్చింది. అర్థమైందండి. రివ్యూలో కీవర్డ్స్ ఉండడం వల్ల అది అప్పుడప్పుడు మనకి ట్రిగ్గర్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు రివ్యూ ఎలా ఇవ్వడం వచ్చా అండి? రివ్యూ ఎలా ఇవ్వడం వచ్చా మీకు? వచ్చా అండి? రివ్యూ ఇవ్వడం వచ్చా? గూగుల్లో రివ్యూ ఇవ్వడం వచ్చా మీకు? అంతేనా? ఒకసారి మా కంపెనీకి రివ్యూ ఇవ్వండి. ఒకసారి ఆ రివ్యూ కాపీ చేసి ఇవ్వండి. జస్ట్ టెస్ట్ చేస్తున్నాను, ఇవ్వండి. ఒక రివ్యూ ఇవ్వండి మా కంపెనీకి. మా కంపెనీ స్క్రీన్ షేర్ చేసి ఇవ్వండి జ్యోతి గారు. వచ్చా అండి? జస్ట్ అడుగుతున్నా నేను, అంటే ఎందుకని తెలియాలి ఇప్పుడు మీకు. మీరు రివ్యూ ఇవ్వడం ఒకసారి ట్రై చేయండి మేడం. ఒకసారి వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. నేను స్క్రీన్ షేర్ చేయడం స్టాప్ చేస్తున్నాను. ఒకసారి మీరు రివ్యూ ఇవ్వండి, ఒకసారి చూద్దాం. అంటే జస్ట్ టెస్టింగ్ గురించి, వేరే వేరే అనుకోకండి. ఒకసారి ట్రై చేయండి. మా కంపెనీ నేమ్ వెబింగ్ ప్రో టైప్ చేయండి, బీబీఐఎన్జి. అక్కడ వెబ్సైట్ అండి, అది వెబ్సైట్కి వెళ్ళకండి. ఓన్లీ గూగుల్లో రివ్యూ కావాలి. ఇక్కడ లిస్టింగ్ ఉంది కదండి, నేను లిస్టింగ్ అంటాను బేసిక్గా. కిందకి రండి, ఇంకా కిందకి రండి. రైట్ రివ్యూ అని ఉంది చూడండి. సో ఇక్కడ మీరు రివ్యూ ఇవ్వచ్చు. ఇంతకుముందు మీకు అక్కడ ఇచ్చాను కదా, 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. అక్కడ మీకు ఇచ్చిన కాంటెంట్ కాపీ పేస్ట్ చేయండి. కాపీ చేసి పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మీకే కన్ఫ్యూజ్ అయింది కదా. అందరికీ కస్టమర్స్ కదా ఇంత ఇంత టైం తీసుకుంటారండి, తీసుకోరు కదా. సో వాళ్ళకి ఏం చేయాలంటే మనం లైన్లో ఉండండి అలానే. డన్. తింటా. ఒక్క నిమిషం. ఇస్తున్నాను, మీకు లింక్ ఇస్తున్నాను. మీరు కస్టమర్ దగ్గరని రివ్యూ ఎలా తీసుకోవడం అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం అన్నట్టు. ఓకే, మీకు ఒకటి లింక్ పంపించాను. మీరు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు అది ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి అలా ఓపెన్ అయింది. ఒకవేళ ఇవ్వకుంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. డైరెక్ట్గా మనకి 5 స్టార్ రేటింగ్ వస్తుందండి. అప్పుడు మీరు రివ్యూ కాపీ పేస్ట్ చేసేసి, పేస్ట్ చేసేసి పోస్ట్ చేస్తే అయిపోతుంది. క్లియరా? క్లియర్ కదా. అంటే మీరు ఏం చేయాలంటే ఎవరికైనా కానీ కస్టమర్స్కి ఆ లింక్ పంపించాలి. ఆ లింక్ ఎక్కడ ఉంటుంది ఆప్షన్, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఒకసారి మీరు లిస్టింగ్ ఓపెన్ చేయండి. మీరు క్రియేట్ చేసిన లిస్టింగ్ ఓపెన్ చేయండి. గూగుల్ మై బిజినెస్ మీరు క్రియేట్ చేసింది ఈరోజు టాస్క్ ఇచ్చాను కదా. యా, ఇక్కడ ఆస్క్ ఫర్ రివ్యూ అని ఒకటి ఉంది చూడండి. యాడ్ అప్డేట్ దగ్గర అది క్లిక్ చేయండి. సో ఈ లింక్ మనం కస్టమర్స్కి పంపించాలి.
అది వాట్సాప్ ఫేస్బుక్ లేకపోతే లింక్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి, కాపీ చేయండి అక్కడ పక్క కాపీ ఆప్షన్ అది కాపీ చేసి కస్టమర్స్కి పంపించాలి. సార్ నాకు ఒక రివ్యూ ఇవ్వండి. సో మనం రివ్యూ తీసుకునేటప్పుడు కండిషన్ ఏంటి, వాళ్ళు ఇచ్చే టెక్స్ట్లో కంపల్సరీ మన కీవర్డ్స్ అనేది ఉండాలి. ఒకవేళ ఉండకపోతే మనం వాళ్ళకు ఒక రివ్యూ పంపించేసి సార్ ఈ రివ్యూ ఆ లింక్లో అప్డేట్ చేసి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయవచ్చు. క్లియర్ అండి? అందరికి క్లియర్ అయిపోయిందా? రైట్. సో మీకు అందరికి వచ్చిన టాస్క్ ఇస్తాను. వెయిట్ వెయిట్. స్క్రీన్ షేర్ చేయడం స్టాప్ చేయండి. నా స్టాప్ చేసి రివ్యూ వచ్చిందా? రివ్యూ ఇవ్వడం అందరికి వచ్చిందండి. సో వచ్చిందా లేదా? డన్. నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు అందరికి ఒక్కొక్క రివ్యూ ఇస్తాను, ఒక్కొక్క రివ్యూ అప్డేట్ చేయండి. సార్ ఇది ఫ్రాడ్ సార్ అని చెప్పి అనకండి, ఏం కాదండి. గురువుకి ఆ మాత్రం ఒక రివ్యూ ఇవ్వకపోతే ఎట్లా అండి? లేదండి, ఒకటేసారి ఇవ్వచ్చు. ఒక మెయిల్కి ఒకటే రివ్యూ ఇవ్వచ్చు అండి. నేను చెప్తాను దాంట్లో ఇంకా కొన్ని ఉంటాయి. బట్ మీకు ఒకటి అప్పుడు ఒకటే అవుతుంది కదా, రెండు కాదు. ఆ రెండోది కాదు, అది ఒకటే కౌంట్ అవుతుంది. నువ్వు డిలీట్ చేసి ఇచ్చినా ఒకటే అవుతుంది, డిలీట్ చేయకుండా ఒకటే ఉంటుంది. ఒక మెయిల్తో ఒకటే వస్తుంది. అర్థమైందండి విజయ్? ఓకే. ఇవ్వచ్చు ఇవ్వచ్చు, ఆప్షన్ ఉంది అది. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మేడంకి ఇంత ముందు జ్యోతి గారికి ఇచ్చినప్పుడు ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఓపెన్ అయింది. ఇన్ కేసు ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకపోతే రివ్యూ కూడా డిలీట్ చేయొచ్చు మనం. ఆ డిసేబుల్ చేసి చేయొచ్చు మనము, ఆప్షన్ ఉంటుంది అది చెప్తాను నేను. సో ఇప్పుడు మీరు ఒకసారి రివ్యూ ట్రై చేయండి. నేను కంటెంట్ రెడీ చేసుకోవచ్చా మీకు రివ్యూ? రివ్యూ ప్రాంప్ట్ ఇవ్వమంటారా? ప్రాంప్ట్ ఇవ్వమంటారా? ఒకసారి మీరు ఈ టాస్క్ ఒకటి చేయండి. జ్యోతి గారు ఈ రివ్యూ డీడీ చేయండి, మన దానికి రివ్యూ ఇవ్వండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హలో సార్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారన్న, బాగున్నారా? క్లాస్లో ఉన్నాను, ఆన్లైన్ క్లాస్లో ఉన్నాను. చెప్పండి. ఇప్పుడు అవుతానండి, ఒక 1 అవర్లో అయిపోతాను. ఉమ్. సరే అండి. ఇవ్వలేదండి ఇవ్వలేదు. ఒకసారి అడిగితే అన్న టోన్ చేంజ్ చేసి మాట్లాడేసరికి సరే నేను ఫోన్ చేస్తాను, నేను 1 అవర్. ఓకే అన్న, ఓకే డన్. ప్లీజ్ అన్న, అది ఫినిష్ చేస్తే నాకు కూడా హ్యాపీ. ఎందుకంటే నా పోర్ట్ఫోలియో కూడా యాడ్ చేసుకుంటా కదన్న నేను అవి. అన్న నేను చేస్తాను, ఫోన్ చేస్తాను. ఓకే, థ్యాంక్
హలో. జ్యోతి గారు, సార్ ఏమైనా మాట్లాడారా? నేను యాక్చువల్లీ వేరే కాల్లో మ్యూట్లో పెట్టుకున్నాను. సారీ, నేను మైక్ పక్కన పెట్టేసి వేరే కాల్ మాట్లాడాను. నాకు ఫ్రీ టైం అండి, నా క్లాస్ అయిపోయిందో ఫ్రీగానే ఉంటాను. షెడ్యూల్ చేసేసుకోండి. మీకు టైమింగ్స్ చెప్పండి, కవితకి చెప్పండి. తను మా ఆఫీస్లో యాక్చువల్ ఎంప్లాయ్, తను మన ఆఫీస్లో. సో తనకు చెప్తే తను టైం షెడ్యూల్ చేస్తుంది. ఓకే. తను మీకు క్లాసెస్ ఎందుకు వింటుందంటే, మీకేమన్నా ఇన్పుట్స్ కావాలనుకుంటే నేను అవైలబుల్ లేకపోతే తను మీకు గైడ్ చేస్తాను. అందుకే తను క్లాసెస్ వింటున్నాను బేసిక్గా. అదే మెయిన్ రీజన్. సో చేశారండి ఇది? రివ్యూ ఇచ్చారా? అయ్యో, లేదు 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 లేదు. నేను టాస్క్ ఇచ్చానండి మీకు అది ఇప్పుడు. ఒక చేస్తున్నట్టున్నా తెలిసి విజయ్ చేస్తున్నట్టున్నాడు సైలెంట్. అప్పటి వరకు మీకు చిన్న టీ బ్రేక్ తీసుకుంటాడు, అందుకని టాస్క్ ఇచ్చాను.
డన్ అండి. చేస్తున్నారా? మీకు ఇదొకటి కేస్ స్టడీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అందుకని చూసాను ఇది ఎక్కడుందా అని చెప్పి దొరికింది. రివ్యూస్ అనేది ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. ఓకే. అయిపోయిందండి. స్కూల్ అప్డేట్స్. ఎవరిదైనా అయిపోయిందండి? జ్యోతి గారిది అయితే అయిపోయింది. ఓకే. మిగతా ఎవరిది? ఇది ఓపెన్ బ్రాకెట్స్ ఇవి తీసేయండి విజయ్. ఓన్లీ ఇదే పెట్టేసాను. The WinPro technologies is in Hyderabad top choice for the okay there is a friendly skill okay recommended my friends for కరెక్ట్ అండి బాగుంది అప్డేట్ చేయండి జ్యోతి గారు ఓకే టాప్ చేస్తాం ఫ్రెండ్లీ స్కిల్ సేమ్ అండి ఇద్దరు ఓకే కాదు కాదు ఓకే అవసరం లేదు మీకు లింక్ ఇచ్చాను కదా ఈ లింక్ ఉంది కదా లింక్ ఓపెన్ చేయండి డైరెక్ట్ వెళ్ళిపోతారు మీరు అక్కడికి వెళ్ళిపోతారు డైరెక్ట్ మీరు కస్టమర్స్ కూడా ఇదే లింక్ పంపించాలి యాక్చువల్లీ మనకి ఇంకా దీనిలో అడ్వాన్స్ లెవెల్ అడ్వాన్స్ కూడా ఉంది ఎన్ఎఫ్సి కార్డ్స్ అని ఉంటుంది మన ఫోన్కి ట్యాప్ చేయగానే డైరెక్ట్ రివ్యూ ఓపెన్ అవుతుంది అది కూడా ఒకటి ఉంది మన ప్రొడక్ట్ అది అది మనం ఇస్తున్నాం బ్రో మన దగ్గర ఉంది సర్వీస్ అది అది యాడ్ అండ్ సర్వీస్ ప్రొడక్ట్ ఉంది మన దగ్గర అది సో అదేంటంటే ట్యాప్ చేయగానే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది అన్ని ఫోన్స్కి ఓపెన్ అవ్వవు ఓన్లీ లేటెస్ట్గా వచ్చిన ఫోన్స్ లాస్ట్ 2 years తీసుకున్న ఫోన్స్కి ఓపెన్ అవుతాయి 3-4 years బ్యాక్ ఉన్న ఫోన్స్కి రావు అవి ఎన్ఎఫ్సి కార్డ్స్ అంటాం దాన్ని వాటిని మనం అది విజయవాడలోనే ఉందండి నా కార్డ్స్ విజయవాడలో వస్తాయి నాకు అక్కడనే ఉన్నారు వెండర్ కార్డ్స్ తీసుకోవాలి అక్కడనే ఉన్నావు విజయ్ నువ్వు? విజయవాడలో ఉన్నావు ఆ కార్డ్స్ కొద్దిగా నాకు పార్సల్ చేస్తావా కొరియర్ చేస్తావా నేను నెంబర్ పంపిస్తాను నేను తన దగ్గరికి వెళ్ళి తీసుకొని పంపించండి అది చాలా పెద్ద బిజినెస్ అండి అది ఒక కార్డ్కి ₹1000 ఉంటుంది ఓ ట్యాప్ చేసి మనకి ఇప్పుడు రివ్యూ దానికి ఇప్పుడు విజయ్ చెప్పిన కేసు ఉంది కదండి అట్లా చేయడానికి ఆ కార్డ్ రెడీ చేయడానికి ₹1000 అవుతుంది మనకు ఆ కార్డ్ ₹10కే పడుతుంది అండి అది అంత బెనిఫిట్ ఉంటుంది దాంట్లో ప్రాఫిట్ ఉంటుంది మన కస్టమర్స్ అందరి దగ్గర ఉంటుందండి ఎన్ఎఫ్సి కార్డ్స్ ఉంటాయి మన క్లయింట్స్ అందరి దగ్గర ఓ థ్యాంక్ యూ ఓ 5 వచ్చినాయి నాకు రివ్యూస్ టీఎం మార్కెటింగ్ విష్ణు ఈ టూల్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఆ టూల్ మనకి ఎలా ఉంటుంది అంటే చాలా బెనిఫిట్ అండి అది దాని జనరేట్ రిప్లై అని కొడితే రిప్లై కూడా అక్కడనే వచ్చేస్తుంది మనకి ఆ ప్రీమియం తీసుకుంటే చాలా బాగుంటుంది కానీ తీసుకోలేదు ఇంకోటి ఏంటంటే మీరు రిప్లై ఇచ్చే ముందు కూడా దానికి కీవర్డ్స్ రిప్లై దాంట్లో కూడా కీవర్డ్స్ ఉండాలండి కండిషన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇది రివ్యూ ఇచ్చారు ఆ రివ్యూ నీకు రిప్లై కూడా ఇవ్వాలి కదా థ్యాంక్ యూ సో అండ్ సో అని చెప్పి మన దగ్గర రిప్లై ఇవ్వాలి కదా దానికి కూడా నేను కీవర్డ్స్ వాడాలి సో దానికి కూడా నా దగ్గర ప్రాంప్ట్ ఉంది ఇప్పుడు మీకు ఇచ్చిన దాంట్లోనే ఇది ప్రాంప్ట్ అండి అది గూగుల్ మై బిజినెస్ రివ్యూ రిప్లై ప్రాంప్ట్ కూడా ఉంది ఇప్పుడు ఈ ప్రాంప్ట్ నేను మీరు ఇచ్చిన రిప్లైకి నేను ఇక్కడ రివ్యూ ఇవ్వచ్చు ఎగ్జాంపుల్ తీసేసుకొని సో ఇక ప్రాంప్ట్ ఏముందంటే మీరు ఇచ్చిన రివ్యూ ఆర్ టెస్ట్ మొనియల్ సంథింగ్ ఉంది ఇప్పుడు నాకు మీరు ఇచ్చిన రివ్యూ ఏది ఇది ఉంది ఇది కాపీ చేసేసుకున్నాను నేను సో ఇక్కడ నేను రివ్యూ రిప్లై మీరు ఇచ్చిన రివ్యూ తీసుకున్నాను తీసుకొని ఎంటర్ కొట్టాను సో నాకు కీవర్డ్స్ వచ్చేసాయి సో సారీ ఇక్కడ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ పెట్టలేదండి నేను సో దీంట్లో రివ్యూ ఇచ్చిన
రివ్యూను కాపీ చేసేసుకున్నా. దాంట్లో ఉన్న కీవర్డ్స్ ఒకటి నేను ఏమేమి కీవర్డ్స్ కావాలో ఎంటర్ చేసేసుకుంటే నాకు వచ్చేస్తాను కీవర్డ్స్. సరే అండి, కీవర్డ్స్ ఏదో ఒకటి ఒక చిన్న కీవర్డ్ ఇచ్చేసుకుంటాను. వెబ్సైట్ డిజైనింగ్ ఏజెన్సీ. మీకు లోకల్ బిజినెస్లలో ఇప్పుడు హైదరాబాద్ అనే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి. మీ సైడ్ ఏంటంటే ఓన్లీ రివ్యూస్తోనే ఆప్టిమైజ్ అయిపోతుంది. వేరే ఎక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. రివ్యూస్ కరెక్ట్గా వాళ్ళ దగ్గర ఇప్పుడు రెస్పాన్స్ కూడా కరెక్ట్ ఇచ్చారనుకోండి, ఈజీగా అయిపోతుంది మీకు. మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ రివ్యూస్తోనే ఆప్టిమైజ్ చేయొచ్చండి బిజినెస్. వేరే ఏం అవసరం లేదు. తక్కువ కాంపిటీషన్ ఉన్న ప్లేసెస్లో నేను చెప్తుంది. ఇప్పుడు నేను రివ్యూస్ కూడా చూడండి. 4000 క్యారెక్టర్స్ ఉంటాయండి. నేను దీంట్లో 1000 క్యారెక్టర్స్తోనే మీకు రివ్యూ ఇచ్చాను. ఈ రివ్యూలో అన్నింటిలో కీవర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇచ్చిన కీవర్డ్స్ ఉన్నాయి కదా, ప్రాంప్ట్ ఉంది కదా, ఆ కీవర్డ్స్ ఉంటాయి. సో ఇలా నేను రిప్లై ఇస్తే ఏంటంటే కంప్లీట్గా ఆప్టిమైజ్ అయిపోతుంది పేజ్ అనేది. ఓకే, ఇలా మీరు ఇచ్చిన రివ్యూస్కి అన్నిటికీ నేను రిప్లై ఇవ్వచ్చు. నేను ఫ్రీ ఉన్నప్పుడు ఇచ్చేసాను. ఇది ఎవరు సంజయ్, ఇప్పుడే ఇచ్చాను 3 వీక్స్ అయ్యి. ఓకే, నాకు రెండే వచ్చినట్టున్నాయి రివ్యూస్. మరి జ్యోతి గారు ఇచ్చారు, డిఎం మార్కెటింగ్ ఇచ్చారు అంతే. మరి మిగతా వాళ్ళే రాలేదండి, వద్దనుకున్నట్టున్నారు. నేను రివ్యూ, కొంతమంది రివ్యూ ఇవ్వరండి. ప్రాసెస్ జనరల్గా చెప్తున్నా, కొంతమంది రివ్యూ కస్టమర్స్ అడిగినా ఇవ్వరండి, ఇంకా వాళ్ళు భయపడుతున్నారు. నాకు ఇక జనరేట్ అవ్వలేదు నాకు. ఓకే, అంటే కవిత గారా? రైట్, థ్యాంక్ యూ కవిత. ఆఫీస్లో ఉన్నట్టున్నారు మీరు అందరు. 4 minutes, 3 minutes. 3:50 అయిపోవాలండి నాకు. మా ఆఫ్లైన్ స్టూడెంట్స్కి అయితే డైలీ 5 రివ్యూస్ టాస్క్ ఇచ్చేవాడిని నేను. మీ ఫ్రెండ్స్ కన్నా మెసేజ్ చేసుకోండి, రివ్యూస్ ఇచ్చేయండి అని చెప్పి చాలా రివ్యూస్ అలా తీసుకోండి. ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ అండి. రివ్యూస్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కన్వర్షన్ రేట్ అనేది టూ హై ఉంటుంది. టూ హై. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా రివ్యూ, మీకు తెలుసో తెలియదో, మీరు ప్రొడక్ట్ తీసుకునేటప్పుడైనా కానీ ఈ వెబ్సైట్ రిలేటెడ్ ఐటీ సర్వీసెస్ రిలేటెడ్ సర్వీస్ తీసుకునే ముందు వాళ్ళు రివ్యూ అనేది చదువుతారు వాళ్ళు. సో చూడండి, రివ్యూస్ ఇప్పుడు చదివాను అనుకోండి, నా రివ్యూ చూసారనుకోండి, ఇది ఒక ఎక్స్పీరియన్స్. చూసి వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే వీళ్ళు బాగానే చేస్తున్నారు. ఇట్లా అన్ని రివ్యూస్ ఒక 10 రివ్యూస్ చదువుతారు, అంత పాజిటివ్ రివ్యూసే ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది మనకి. సో అలా మాకు రివ్యూస్తో బిజినెస్ అండి. ఇదే మాకు మెయిన్ ఇన్కమ్ సోర్స్ అంతా ఇక్కడ నుండి వస్తుంది మాకు. ఎవ్రీడే 2 కాల్స్ వస్తాయి. ఎవ్రీడే మినిమం 2 కాల్స్ వస్తాయండి నాకు. మాక్సిమం 5 కాల్స్ వస్తాయి నాకు ఎవ్రీడే. ఓన్లీ గూగుల్ మై బిజినెస్ నుండి, ఇంకా వెబ్సైట్ ఎస్ఈఓ నుండి, ఎస్ఎంఓ నుండి, ఇవన్నీ ఏం కాదు, ఇక్కడ నుండే వస్తాయి నాకు. అంతా బిల్డ్ చేసుకున్నాను. చాలామంది అనుకుంటారు ఈ రివ్యూస్ ఎలా వచ్చినాయి ఏంటి ఎలా. నేను ప్రతి కస్టమర్ని రివ్యూ అడుగుతాను. ఇప్పుడు నా దగ్గర సర్వీస్ తీసుకున్న ప్రతి కస్టమర్ని రివ్యూ అడుగుతా. రివ్యూ ఇవ్వకుంటే అసలు టార్చర్ చేసేస్తాను. సార్ రివ్యూ 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 అని చెప్పి. ఎందుకంటే ఇదే అండి మనకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక ఎఫర్ట్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఒక కస్టమర్ మీద ఒక రివ్యూ గురించి మనం ఒక 10 minutes ఇన్వెస్ట్ చేసామనుకోండి. 10 minutes 1 డే ఇన్వెస్ట్ చేసిన ప్రాబ్లం లేదండి, లైఫ్ టైం ఇది. ఇంకా ఇవి రివ్యూస్ అనేవి రిటైల్లో మనకి ఇంకా. సో నేను అలా బిల్డ్ చాలా అడుగుతున్నానండి. అదే అండి, గూగుల్ మొత్తం అంతా రివ్యూస్తోనే ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఒక రివ్యూ వల్ల ఏదైనా ఒక కీవర్డ్ ట్రై చేసి చూడండి. ఇక్కడ మేము విజయవాడలో చూద్దాము. బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ విజయవాడ చూసుకోండి. రివ్యూతో ట్రిగ్గర్ అవుతుందండి. మీరు టాప్లో రావడానికి మెయిన్ రీజన్ రివ్యూయే. అంటే చూడండి, ఇప్పుడు చూసారా ఇది సెకండ్ గూగుల్ మై బిజినెస్ పేజ్ చూసారండి. ఇది ఎలా వచ్చింది చూడండి. ఇప్పుడు నా కీవర్డ్ ఏంటిది, బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ హైదరాబాద్. రైట్, ఓకే. బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు తీసుకుందాం, ఇక్కడ వరకు తీసుకుందాం. ఈ కీవర్డ్ అనేది ఎక్కడ ఉంది, వీళ్ళు ఇచ్చిన రివ్యూలో ఉంది చూడండి, ద బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. ఓకే, సో ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇది మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. ఇంకోటి చూడండి, ఇదేంటి గుర్తుపట్టండి, ఇది ఎందుకు ట్రిగ్గర్ అయింది, మీరు ఎవరైనా చెప్పగలుగుతారా?
ఎవరైనా చెప్పగలుగుతారు ఇది. ఇది ఎందుకు మనకు డిస్‌ప్లే అయింది? నాకు తెలిసి చెప్పగలుగుతారు నాకు తెలిసి. కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ స్నిప్పెట్ అబ్జర్వ్ చేయండి. ఇది ఎందుకు డిస్‌ప్లే అయింది? ఇది సరే ఇది అంటే రివ్యూతోని డిస్‌ప్లే అయింది. మనకిక్కడ రివ్యూతోని వచ్చేసింది. టాప్‌లోకి వచ్చేసింది. ఇది ఎందుకు డిస్‌ప్లే అయింది చెప్పండి? ఎగ్జాక్ట్‌లీ. అంతే అండి. అంతే. సింపుల్. వెరీ సింపుల్. ప్రొడక్ట్‌తోని ఇక్కడ డిస్‌ప్లే అయింది చూసారా? అంటే ప్రొడక్ట్‌లో కూడా నాకు తెలిసి డిస్క్రిప్షన్‌లో ఎక్కడనో యూజ్ చేసి ఉంటారు ప్రొడక్ట్‌లో చూద్దాం. ఇది చూడండి. ఈళ్ళు ప్రొడక్ట్‌లో కరెక్ట్ ఈ కీవర్డ్ యాజ్ ఇట్ ఈస్‌గా వాడారండి. మేధావులు ఈళ్ళు అసలు. చూసారా? ఈ కీవర్డ్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా వాడారు. ఎక్కడ వాడారంటే ప్రొడక్ట్‌లో వాడారు. ఆ ప్రొడక్ట్‌తోని ఇక్కడ మనకిది టాప్‌లోకి వచ్చేసింది. సో, ఇక్కడ మీకు అర్థమైంది కదా! ఏది మ్యాటర్ అంటే ఇక్కడ ఇప్పుడు 245 ఉందండి. 245 ఇక్కడ 285 అంటే రివ్యూస్ కాదు ఇక్కడ. ఇక్కడ 4.8 రివ్యూస్ ఉన్నాయి. ఇక్కడ 4.7. సో, అదొకటి దీనికి ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్ అనుకున్నా. తర్వాత ఇంకోటి ఏందంటే ఇదెందుకు డిస్‌ప్లే అయింది చెప్పండి? ఇదెందుకు డిస్‌ప్లే అయింది చెప్పండి? కేటగరీ వైస్ డిస్‌ప్లే అయింది. లేకపోతే ఇక్కడ వీళ్ళ నేమ్‌లో ఉన్న చూడండి. బెస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇన్ విజయవాడ డైరెక్ట్ పెట్టేసుకున్నారు వాళ్ళు. అది 2 రీజన్స్ ఉన్నాయి వీళ్ళలో. సో, మీరు ప్రతీదీ మీరు మీరు ఇప్పుడు మీరైతే ప్రో అండి. ఇప్పుడు నాకు తెలిసైతే మీరు ఇప్పుడు బాగా నేర్చుకున్నారో, సో, దాన్ని బట్టి ఇంకా నేను చెప్తాను. ఇంకా టిప్స్ ఉంటాయి దీంట్లో. మనం ఎక్కడెక్కడ కీవర్డ్స్ అనేది వాడతామో అక్కడ ఈజీగా మనది ట్రిగ్గర్ అయిపోతది. మనకు ఒక రివ్యూ ఉన్నా గానీ మీరు టాప్‌లో డిస్‌ప్లే అయ్యేటట్టు చేసుకోవచ్చండి. ఒకటే రివ్యూ ఉన్నా గానీ. అలా చేసుకోవచ్చు. చెప్తాను నేను అది. ఓకే. అయిపోయిందండి రివ్యూస్ అందరియి? డన్. తేజ ఫోటో వచ్చేసింది. తేజ సీఎం అంటే ఏంటి బ్రో? అడుగుదాం అనుకున్నా. లాస్ట్ ఏమంటున్నారు? ఓకే. ఓకే. ఓకే అండి. సీఎం అంటే పెద్ద స్టోరీ ఉంది. ఓకే. డన్. ఓకే. కూల్. అందరికి అర్థమైంది కదండీ! ఇప్పుడు రివ్యూస్ ఎలా తీసుకోవాలో మీకు అర్థమైంది కదా! ఇప్పుడు మీ బిజినెస్ పేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత, మన ఏజెన్సీది క్రియేట్ అయిన తర్వాత మీకు ఒకటే పని రివ్యూస్ తీసుకోవడం. దట్ టూ రివ్యూస్ ఎలా ఉండాలంటే కంప్లీట్ ప్లానింగ్‌తో ఉండాలండి. ప్లాన్ అంతే ఇంకా ఏం లేదు. ప్లాన్ అంటే ఏంటి ఒక రివ్యూలో ఒక 2, 3 కీవర్డ్స్ ఉండేలాగా చూసి అవి మన దాంట్లో అప్డేట్ చేయాలి. ఓకే. కొంతమంది దీనిలో కొన్ని మీకు మిత్స్ ఉంటాయి అన్నట్టు. కొంతమంది ఏంటంటే 10 రూపీస్‌కో రివ్యూ ఇస్తారని చెప్పి కొంతమంది అంటారు. లేకపోతే ఇంకొక డౌట్ ఉంటుంది తేజాకి. ఏముంది సార్ 10 రివ్యూస్ 10 ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసేసుకున్న ల్యాప్‌టాప్ నుండి ఇస్తాను అనుకుంటే అది కంప్లీట్‌గా రాంగ్ అది. ఏమైతుందంటే సేమ్ ఐపీ నుండి ఒక 10 రివ్యూస్ వస్తే మీరు సస్పెండ్ అవుతుంది. గూగుల్ మై బిజినెస్ అనేది సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. మీరు జెన్యున్‌గా రివ్యూస్ తీసుకోండి. జెన్యూన్ అంటే ఏం లేదండి. మీ రివ్యూ రాసి మీ ఫ్రెండ్‌కి పంపించి వాళ్ళ ఫోన్ నుండి పంపించినా జెన్యూన్ రివ్యూ ఇది. ఎందుకంటే ఐపీ డిఫరెంట్ ఉంటది, లొకేషన్ డిఫరెంట్ ఉంటది, వాళ్ళ మొబైల్ నెట్వర్క్ డిఫరెంట్ ఉంటది, వాళ్ళ లొకేషన్ అన్ని కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటది. సో, అది జెన్యూన్ రివ్యూ అయిపోతది. కానీ ఫేక్ రివ్యూస్ ఇవ్వద్దు. ఇప్పుడు మీరు అందరూ కలిసి ఒకటే ఇంటర్నెట్ సెంటర్ ఐపీ వాడుతున్నారనుకోండి ఇంటర్నెట్‌ది. అక్కడ నుండి సేమ్ ఇచ్చారనుకోండి కొద్దిగా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే. కొందరు మొబైల్ నెట్వర్క్ నుండి ఇవ్వచ్చు. సో, మీ మీ టాస్క్ ఏంటంటే ఇప్పుడు మనకు ఏజెన్సీది లోగో వచ్చేసింది. లొకేషన్‌లో బోర్డ్ వచ్చిందనుకోండి. మీ ఆఫీస్‌లో బోర్డ్ ఉందనుకోండి. దాని మీద మనం గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేసి రివ్యూస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు అనిపించచ్చు సార్ ఎప్పుడు సార్ 300 అయితాయి రివ్యూస్ అని చెప్పి. మీరు 300 కాదండి. నేను ఫస్ట్ రివ్యూ ఇచ్చేటప్పుడు మా ఫ్రెండ్ ఇదే అన్నాడు నాతో. ఏమన్నాడంటే ఎన్ని రివ్యూస్ ఇట్లా చేస్తావు అని చెప్పి అన్నాడు. ఎన్ని రివ్యూస్ చూడండి ఇప్పుడు 340 ఆల్మోస్ట్ 350 రివ్యూస్ నేను ఇట్లానే లాస్ట్ 3 ఇయర్స్ ఉండి ఒకటి అండి. అది మనం బకెట్లో వేసేసుకుంటూ వెళ్ళిపోతే ఏమైతే లాస్ట్ బకెట్ ఎండిపోతుంది మనకి. డిసప్పాయింట్ గివ్ అప్ ఇవ్వద్దు ఇక మీరు ఒకటే అనుకుంటారు. 10 ఉన్నప్పుడు 10 కనబడతాయి, 20 ఉన్నప్పుడు 20 కనబడతాయి కదా. పెంచుకుంటూ వెళ్తేనే కదండి మనకు పెరిగేది అది. సో ఒక్క రివ్యూ ఉన్నా మీరు డిసప్పాయింట్ కాకండి. మీ ఏజెన్సీలో కీ రోల్ అండి. ఇప్పుడు మీ ఏజెన్సీ గురించి మనము కొటేషన్ పంపించారనుకోండి ఎవరికైనా, లేకపోతే ఎవరికైనా కాల్ చేసి సో అండ్ సో నా ఏజెన్సీ విజయవాడలో ఉంది, నేను వెబ్సైట్ డిజైనింగ్ లేకుంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేస్తాను సార్ సో అండ్ సో అంటే వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ మీ లొకేషన్ పంపించని అంటారు. లొకేషన్ పంపించిన తర్వాత వాళ్ళు ఫస్ట్ నోటీస్ చేసేది ఏంటంటే మీ రివ్యూస్, మీ మీద కస్టమర్స్కి ఫీడ్బ్యాక్ ఒపీనియన్ ఏమేమి ఉంది, మీరు ఇంతకుముందు ఇచ్చిన సర్వీసెస్కి వాళ్ళు ఏమేమి రెస్పాండ్ అయ్యారు. కొంతమంది ఏంటంటే మీకు తెలుసో తెలియదు
బ్యాడ్ రివ్యూస్ ఇస్తారండి. వాళ్ళు హర్ట్ అయితారు కొంతమంది. ఇప్పుడు సర్వీస్ అనేది ఇప్పుడు విజయ్ ఉన్నాడనుకోండి. విజయ్‌కి వెబ్‌సైట్ డిజైనింగ్ చేయమన్నప్పుడు వాళ్ళ టీమ్ అనేది ఇప్పుడు జ్యోతి గారు, గౌతమ్ గారు రెస్పాండ్ అవ్వలేదనుకోండి. ఆయనకు కొన్ని సార్లు అవుట్‌పుట్ రాలేదు. ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ రాలేదనుకోండి. అతను రివెంజ్ ఎక్కడ తీసుకుంటాడు మీ మీద? రివ్యూస్ మీదనే తీసుకుంటాడు. 1 స్టార్ రేటింగ్ ఇచ్చి ఈ టీమ్ అనేది వరస్ట్ టీమ్, వీళ్ళ దగ్గరికి పోకండి. వీళ్ళు అసలు నా టైం అంతా వేస్ట్ అయింది. నా డబ్బులంతా వేస్ట్ అయింది అని చెప్పి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా రివ్యూస్‌లో తీసుకుంటాను. నేను చూసాను లైవ్. ఎందుకంటే మా కాంపిటీటర్స్ ఉంటారు కదా! వాళ్ళు అందుకే మేము కస్టమర్స్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాం. కస్టమర్ మన క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర చాలా మంచి అవుట్‌పుట్ ఇస్తాం మేము. మేము మా దాంట్లో ఏజెన్సీలో ఒక కవిత చూసింది. మా అవుట్‌పుట్ బాగానే ఉంటది. మా రిసీవింగ్ బాగుంటది. వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కూడా అందుకే పాజిటివ్. అన్నీ చాలా ఆల్మోస్ట్ దాంట్లో ఒక 80% రివ్యూస్ కస్టమర్స్ ఇచ్చినాయండి. నా దాంట్లో ఇచ్చిన రివ్యూస్ అన్నీ. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే మన సర్వీస్ అనేది కన్వర్షన్స్ అనేది ఎక్కడ అవుతుందండి? ఎక్కడ కన్వర్ట్ అయితాయంటే గూగుల్ మై బిజినెస్ రివ్యూలోనే కన్వర్ట్ అయితది. ఓకే. సో మీరేం చేయాలంటే ఇప్పుడు మీకు ఏజెన్సీ బోర్డ్ వచ్చిందనుకోండి. ఆ బోర్డ్ మీద మన కంపెనీ నేమ్‌తోని ఒక గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేయండి. ఇక మీరు స్టార్ట్ చేయండి. ఇంకా రివ్యూస్ స్టార్ట్ చేయండి. ఒక విజయ్ ఒక 10 రివ్యూస్ టార్గెట్ పెట్టుకోండి. జ్యోతి గారు 10, గౌతమ్ గారు 10, ఇట్లా ఒక 10 మంది 10 పెట్టుకున్నారు అనుకోండి. 100 రివ్యూస్ అయితే 100 విజయవాడలో ఎనఫ్ అండి. ఇంకా మోర్ ఎనఫ్ ఇంకా అవసరం అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. తర్వాత మీ కస్టమర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్కటి, లేకపోతే కస్టమర్తో ఫ్రెండ్ వచ్చినా ఫ్రెండ్ దగ్గర నుండి రివ్యూస్ తీసుకోండి. ఆ రివ్యూస్ ఎలా తీసుకోవడం నేను షార్ట్ కట్ చెప్తాను మీకు. నేను ఎన్ఎఫ్సి కార్డ్స్ అని ఇస్తాను, లేకపోతే మీకు మనం ఏం చేస్తామండి ఇంకో కేస్ స్టడీ చెప్తాను మీకు. యాక్చువల్ ఒక బిజినెస్ ఎట్లా మనం గ్రో చేసినాం, మనకు వచ్చిన క్లయింట్స్ గ్రో ఎట్లా చేసామంటే ఇక్కడ మీకు ఒకటి పంపించాను కదా, ఇది ఉందనుకోండి. సింపుల్ అండి. నేను ఒక సింపుల్ ఇది లాజిక్తోనే నేను వీళ్ళ బిజినెస్ గ్రో చేశాను. వీళ్ళది ఎక్కడ ఉంటుందంటే మన ఏరియాకి దగ్గరలో ఉంటుంది. ఒక బెలూన్ షాప్ వీళ్ళది బేసిక్గా. వీళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారంటే గూగుల్ మై బిజినెస్ ఆప్టిమైజేషన్ నాకు కావాలి అని చెప్పి అన్నారు. సో నేనేం చేశాను, వీళ్ళకి ఇలాంటి డిజైన్ ఒకటి మనమే డిజైన్ చేయించేసి వీళ్ళ కౌంటర్ దగ్గర అంటే బిల్ కౌంట్ చేసే దగ్గర అక్కడ నేను కౌంటర్ దగ్గర ఇది పెట్టాను, స్టిక్కర్ పెట్టించాను. ఏం పెట్టించానంటే గెట్ యువర్ ఫ్రీ గిఫ్ట్, ఒక రివ్యూ ఇవ్వండి, ఒక గిఫ్ట్ తీసుకోకండి. ఓకే. ఈ బెలూన్స్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ ఏమి ఉంటాయండి, 10 రూపీస్ మొబైల్ స్టాండ్స్ ఉంటాయి కదా. మీకు ఐడియా ఉందా మొబైల్ స్టాండ్స్? చిన్నవి. తెలుసు కదా, తెలుసు కదా. సో వాళ్ళేందంటే ఆ 10 రూపీస్, 5 రూపీస్ నాకు తెలిసి వాళ్ళు బల్క్ తీసుకున్నప్పుడు 2 రూపీస్ కూడా రావచ్చు. అది గిఫ్ట్‌గా ఇచ్చింది వాళ్ళు. ఇక ఫ్రీగా వచ్చే వాళ్ళకి గిఫ్ట్ ఏదైతే ఏందండి, ఒక రివ్యూ ఇచ్చి గిఫ్ట్ తీసుకుపోవడం. వీళ్ళకి రివ్యూస్ ఎన్ని ఉన్నాయంటే ఆల్మోస్ట్ 5000 రివ్యూస్ ఉన్నాయి ఇప్పుడు. వీళ్ళకి ఎక్కడ నుండి బిజినెస్ అవసరం లేదు. ఓన్లీ గూగుల్ మై బిజినెస్ నుండి ఈజీగా ఒక 200 కస్టమర్స్ వస్తారు పర్ డైలీ. డైలీ 200 కస్టమర్స్ వస్తారు వీళ్ళకి. సింపుల్ లాజిక్, ఏం లేదు. నేను వాళ్ళకి గిఫ్ట్ ఫ్రీ అని చెప్పాను. వాళ్ళు అక్కడ కౌంటర్ దగ్గర పెట్టుకున్నారు. ఇంకోటి ఏంటంటే లాజిక్ దీనిలో ఇంకోటి ఏంటంటే ఓన్లీ కస్టమర్ కాదండి. కస్టమర్‌తో వచ్చిన వాళ్ళు కూడా స్టాండ్ అవసరం ఉంటే రివ్యూ ఇచ్చి తీసుకొని పోయేవాళ్ళు. సో ఈ కస్టమర్‌కి నేను ఓన్లీ ఒక 1 మంత్‌లో నేను ఇదంతా సెటప్ చేసి ఇచ్చాను. ఆ రోజు నుండి ఇప్పటివరకు 2 ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి. ఈ లాజిక్ చెప్పిన వాళ్ళకి ఎవ్రీ మంత్ నేను రెన్యువల్ తీసుకుంటా వాళ్ళ దగ్గర నుండి. వాళ్ళకి తెలవదు, లాజిక్ తెలవదు. రివ్యూ మాత్రమే తీసుకోండి. కంపల్సరీ రివ్యూ తీసుకోండి. గిఫ్ట్ ఇవ్వండి. బాగుంటదని చెప్పాను. ఇది ఓన్లీ 1% అని చెప్పాను అంతే. యాక్చువల్ 1% కాదు. అదే 100% అదే. మనం దానికి ఏం టచ్ చేయమండి. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఓన్లీ వాళ్ళు గూగుల్ రివ్యూస్ ఇస్తే మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఏం చేస్తారు, ఆ రివ్యూస్‌కి రిప్లై ఇస్తారు అంతే. అంతే తప్ప దాన్ని మనం మెయింటైన్ చేయడం, ఏం చేయడం ఉండదు. అంటే అర్థం చేసుకోండి. వన్ టైమ్ సెటప్ అండి అంతే. వన్స్ అది సెటప్ అయిన తర్వాత ఇక మనం దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా కాల్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళకి ఇంకా. సో ఇదని కాదండి. ఇది ఒక్కటి కేస్ స్టడీ, చాలా సక్సెస్ అయిన కేస్ స్టడీ. ఇది కాకుండా నేను ఇప్పుడు ఏ క్లినిక్‌కి వెళ్ళినా, లేకుంటే మన దగ్గర హెల్త్ కేర్ డిపార్ట్మెంట్స్ క్లయింట్స్ ఎక్కువ ఉంటారు మన దగ్గర. ఈఎన్టీ హాస్పిటల్స్ ఉంటాయి. ఇంకొన్ని అంతెందుకండి, ఇప్పుడు క్యాన్సర్ ఇతను ఉంటాడు, మన క్లయింట్ ఒక అతను ఉంటాడు. ఇమేజ్ హాస్పిటల్ ఎండీ ఉంటాడు. ఇమేజ్ హాస్పిటల్ ఎండీకి అసలు రివ్యూ తీసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి. అతను పర్ అవర్‌కి 10,000 ఛార్జ్ తీసుకుంటాడండి కన్సల్టేషన్. అతని దగ్గర నేను ఒక ఎన్ఎఫ్సి కార్డ్ పెట్టి, సార్ మీ దగ్గరికి వీవీఐపీస్ వస్తారు కదా, సింపుల్ మీరు ఏం చేయకండి, జస్ట్ ఒక ట్యాప్ చేసేసి ఒక రివ్యూ తీసుకోండి అని చెప్పి అతను కూడా కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత కన్సల్టేషన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాడండి. అతను నా క్లయింట్ మీకు చూపిస్తాను అంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే రివ్యూస్ది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మీరు నెగ్లెక్ట్ చేయొద్దు దీన్ని. ఇదే మీకు కీ రోల్ అండి బిజినెస్. ఇప్పుడు బిజినెస్ కూడా చెప్తున్నా కదా, నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. గూగుల్ మై బిజినెస్ ఉండే నాకు లీడ్స్ వస్తాయి. ఈ డాక్టర్ అండి మోహన్ వంశీ అని చాలా ఫేమస్. ఇతని దగ్గర రాని క్లయింట్ ఉండడండి, అంటే పేషెంట్ ఉండడు. చిరంజీవి దగ్గరండి వాళ్ళందరూ వస్తారు. బట్ ఇతను రివ్యూ తీసుకుంటాడు అంటే అర్థం చేసుకోండి. ఇతని రివ్యూస్ ఆల్మోస్ట్ ఒక ఎన్నో ఉంటాయి. వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, సిగ్నల్ నాకు ప్రాబ్లం ఉన్నట్టుంది.
ఇమేజ్ హాస్పిటల్స్ కూడా మనమే సర్వీస్ ఇస్తామండి. ఓపెన్ అట్లా డాక్టర్ మోహన్ వంశీ, తను గూగుల్ మై బిజినెస్ చూపిస్తాను. ఇది 421 రివ్యూస్. ఇతని దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి ఇతనే రివ్యూస్ తీసుకుంటానండి. సో అట్లా ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గరనే రివ్యూ తీసుకుంటాను నేను. 1 year నుండి స్టార్ట్ చేసిండు. ఇలా సీఈఓ అండి ఇమేజ్ హాస్పిటల్స్కి, అయినా కానీ రివ్యూ తీసుకుంటాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు రివ్యూస్ మీద ఫోకస్ చేస్తే మీ బిజినెస్ అనేది ఈజీగా అయిపోతుంది. సరే ఇంకోటి, నాకు దగ్గర రివ్యూస్ లేవు సార్, నాకు ఎవరు రావట్లేదు, కస్టమర్స్ ఏం రావట్లేదు అంటే, మిగతా ఇప్పుడు మీకు చెప్పాను కదా, బిజినెస్ నేమ్, డిస్క్రిప్షన్స్, ప్రొడక్ట్స్, సర్వీసెస్, మళ్ళీ అది కూడా అయిపోయింది మొత్తం మీరు చేసేసారు, ఒక 1 yearలో చేశారనుకోండి, వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. వెబ్సైట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఇట్లా నాకు కేస్ స్టడీస్ అన్నీ వర్క్లోనే, క్లాస్లోనే వర్క్స్ అయిపోతాయి అప్పుడప్పుడు. సో ఇలా చెప్తాను నేను. సో అందరికీ నేను రికమెండ్ చేస్తాను. నేను పర్సనల్గా వెళ్తాను. నేను ఇంకా యాక్చువల్లీ నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాది ఓన్లీ సేల్స్ చేసుకోవడము, టీమ్కి ఇవ్వడం. బట్ నేను క్లయింట్ కన్వర్ట్ అయిన తర్వాత ఈ ఒక్క ప్రాసెస్లో నేను ఉంటాను. గూగుల్ మై బిజినెస్ సెటప్లో నేను రిస్క్ తీసుకోలేను, ఎందుకంటే లీడ్స్ రాకపోతే క్లయింట్ అనేది మన దగ్గర వెళ్ళిపోతారు వాళ్ళు. సో మన దగ్గర క్లయింట్ వచ్చినప్పుడు నేనే వెళ్తాను, పర్సనల్గా వెళ్ళి వాళ్ళకు. ఇంకోటి ఏం చేస్తాను అంటే, కొంతమందికి ఏంటంటే ఇది ఉంటుందండి, వాళ్ళకి షీట్ ఇస్తాను నేను, మీకు కూడా ఇస్తాను నేను. అదే ఒకటి పెద్ద క్లయింట్. ఇమేజెస్ ఇస్తానండి, యాక్చువల్ నాకు అక్కడ లేదు. మనకు స్కాన్ చేసి కూడా ఇస్తాను నేను, స్కానర్ కూడా ఇస్తాను మనం. మీకు అది షేర్ చేస్తాను నేను. అది ఉమేగ్ హాస్పిటల్, సారీ ఇమేజ్ హాస్పిటల్ కదా, ఉమేగ్ హాస్పిటల్ అండి ఆ క్లయింట్. సో ఇట్లా ఉంటుంది. మీకు అర్థమైంది కదా. ఈ నా ఆబ్జెక్టివ్ ఏంటంటే, రివ్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దట్టు రివ్యూస్ ఏదో 5 star రేటింగ్ ఇస్తే మీకు అసలు యూజ్ లేదండి. అంటే కొంతమంది రివ్యూస్ ఏమంటే ఓన్లీ 5 star రేటింగ్ ఇచ్చేసి వదిలేస్తారు. అసలు ఆ రివ్యూ వల్ల మీకు 1% కూడా యూజ్ ఉండదు. రివ్యూలో కంపల్సరీ కాంటెంట్ ఉండాలి, కాంటెంట్ కీవర్డ్స్ ఉండాలి, మళ్ళీ దాని రిప్లై కూడా కీవర్డ్స్ ఉండాలి. ఓకే, దట్స్ ఇట్. ఇది ఎనఫ్ అండి, ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. దాని తర్వాత ఏం చేద్దామంటే, సరే రివ్యూస్ ఇచ్చిన తర్వాత, రివ్యూస్ కూడా లేదండి, సరే ప్రతిరోజు మనకు రివ్యూస్ రావు కదా, మిగతా రోజులు మనం ఏం చేయాలి, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అప్డేట్ చేయాలి. యాడ్ అప్డేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి దీంట్లో. ఏం లేదండి, సింపుల్. ఇక్కడ మనము సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్స్ అని ఇక్కడ చేయొచ్చు. ఇన్ కేస్ సోషల్ మీడియాలో పోస్టింగ్ లేదనుకోండి, ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు. బెస్ట్ వెబ్సైట్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. ఇంకా డైరెక్ట్ కీవర్డ్ ఇచ్చాను బేసిక్గా. అలా ఇవ్వకుండా ఏదైనా డిస్క్రిప్షన్, ఏదైనా యూస్ఫుల్ కాంటెంట్ ఇక్కడ మనం ఇచ్చేసి దానిలో కీవర్డ్స్ పెట్టేసుకొని ఇక్కడ బటన్స్ పెట్టుకోవచ్చు. కాల్ బటన్ అయితే కాల్ బటన్ పెట్టుకోవచ్చు, ఏదైతే అది పెట్టుకొని పోస్ట్ చేసుకోవచ్చు. సింపుల్ అయిపోయిందండి. ఇక్కడ డిస్ప్లే అయింది. సో నేను సింపుల్గా కీవర్డ్ ఇచ్చాను. ఇలా ఇవ్వకుండా మరి మీరు సోషల్ మీడియాలో కాంటెంట్ ఐడియాస్ రెడీ చేస్తారు కదా, పోస్ట్ డిస్క్రిప్షన్ రెడీ చేస్తారు కదా, ఆ డిస్క్రిప్షన్ మీకు ఇక్కడ ఇవ్వచ్చు. కండిషన్ ఏంటంటే, ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వద్దు, ఓన్లీ డిస్క్రిప్షన్ మాత్రమే ఇవ్వాలి. ఆ డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ ఉండాలి. సో అది ఈజీగా మనకు ఆప్టిమైజ్ అయిపోతుంది. అర్థమైందండి. నాది చాలా డేస్ అవుతుంది, అప్డేట్ చేయలేదు. సో అలా అది ఎక్కడ డిస్ప్లే అవుతుందండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇంకా అప్డేట్ ఇదంతా స్టోరీ అంతా ఏంటంటే, కాంటెంట్ రాసి వీళ్ళు పెట్టేశారు అంతే. దీనిలో ఏదో కొన్ని కీవర్డ్స్ యాడ్ చేశారు, అయిపోయింది. సో ఇలా మీరు డైలీ మీరు దీనిలో ఒక 10 అప్డేట్స్ ఇవ్వచ్చండి. ఇక్కడ యాడ్ అప్డేట్ దగ్గర యాడ్ అప్డేట్. ఓకే, ఇక్కడ ఇమేజ్ ఉంటే ఇమేజ్ పెట్టుకోవచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్, ఓన్లీ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు. 1500 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ ఉండాలి. ఇంకోటి దీని కింద కాల్ టు యాక్షన్ బటన్స్ ఉంటాయి. ఇలా కాల్ నో అనుకోండి, కాల్ నో అని పెట్టుకోవచ్చు. లెర్న్ మోర్ అని చెప్పి, లెర్న్ మోర్ అనుకుంటే వెబ్సైట్ లింక్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో నేను డైరెక్ట్ కాల్ కావాలనుకుంటా కాబట్టి కాల్ పెట్టుకోవచ్చు. లేకపోతే కాల్ వద్దు, నాకు ఏం వద్దు మొత్తానికి అనుకుంటే నన్ను పెట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా, అర్థమైందండి. ఇది ఒకవేళ అర్థమైతే, యాడ్ అప్డేట్ అనే ఆప్షన్ అర్థమైతే మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. Done. Done.
కూల్ అండి. సో మీకు యాడ్ అప్డేట్ కాకుండా ఇంకా కొన్ని అప్డేట్స్ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఏంటంటే యాడ్ ఈవెంట్ అని ఒకటి ఉంటుంది ఇందులో. ఈ యాడ్ అప్డేట్లోనే ఇంకొక ఆప్షన్ ఏంటంటే యాడ్ ఆఫర్ అని ఉంటుంది, యాడ్ ఈవెంట్ అని ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా ఆఫర్ ఉందనుకోండి, ఆఫర్స్ ఉండవు. మనం ఆఫర్స్ డమ్మీగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఏదైనా ట్రీట్మెంట్ మీద, లేకపోతే మన సర్వీస్ ఉంది, వెబ్సైట్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ సర్వీస్ ఉందనుకోండి, దాని మీద మనం 20% ఆఫ్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ ఎంత పెట్టుకోవచ్చు అంటే ఈ రోజు పెట్టుకోవచ్చు. ఎండింగ్ డేట్ ఇయర్ వరకు ఉంటుందండి ఆఫర్ ఇది. నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మనము 27th వరకు పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు 1 మంత్ వెనకకేద్దాం. ఓకే, ఇట్లా స్టార్టింగ్ డేట్ పెట్టుకొని ఎండింగ్ డేట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎందుకు మనం ఆఫర్స్ పెడుతున్నాం అంటే, ఆఫర్స్ లేకున్నా కానీ వేరే వాళ్ళు ఆఫర్స్ పెట్టలేదు అనుకోండి, మన కాంపిటేటర్స్, మనం ఆఫర్స్ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కీవర్డ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ డిస్క్రిప్షన్స్ కూడా ఉంటాయి, ఇక్కడ ఆఫర్ డీటెయిల్స్ ఉంటాయి, దీనిలో కీవర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో లింక్స్ ఇచ్చుకోవచ్చు, ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఇక్కడ. సో అంత స్కోప్ ఉంటుందండి. పాయింట్ ఏంటంటే కీవర్డ్స్ యాడ్ చేసుకోవడము. ఇంకోటి ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరు ఆఫర్స్ అనేది యాడ్ చేయకపోతే మనం ఆఫర్స్ యాడ్ చేస్తే మనది టాప్లో కనిపిస్తుంది. ఆప్టిమైజేషన్లో ఇదొకటి స్కోప్ అన్నట్టు అంతే ఇక్కడ. ఓకేనా, అలా మనం ఆఫర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఈవెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఈవెంట్ ఉందనుకోండి, ఈవెంట్ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. మన ఆఫీస్లో ఏదైనా సో అండ్ సో మీటప్స్ ఉన్నా, లేకుంటే ఏదన్నా ఏదైనా ఫెస్టివల్ ఈవెంట్స్ ఉంటాయి కదండి, పాట్లాక్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సింపుల్ ఏంటంటే దీన్ని మనం ప్రతిసారి అప్డేట్ చేస్తూ ఉండాలి ఏదో ఒక టైంలో. అప్డేట్ చేయకపోతే సపోజ్ ఒక 15 days దీన్ని టచ్ చేయకుండా వదిలేశారనుకోండి, అది ప్యానలైజ్ అంటే కిందికి వెళ్ళిపోతుంది, ర్యాంకింగ్స్ అనేది డౌన్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఎవ్రీడే మీరు అప్డేట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి మీకు బెస్ట్ ఫీచర్ అండి. అందుకే చెప్పిన దీనిలో నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు, 10 పోస్టింగ్స్ చేసుకోవచ్చు, ఆఫర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇది ఒక ఫీచర్ చాలా బాగుంటుంది, దీన్ని మీరు యూజ్ చేసుకోండి. ఓకే, కొత్త బిజినెస్లోకి. సో ఇక్కడ దాకా అవసరం లేదు అనుకుంటే నేను చెప్పిన కొన్ని టిప్స్ ఉంటాయి కదండి. ఇంకా నేను లాస్ట్ టైం ఏం చేశానంటే మా దాంట్లో ఇక చెప్పుకోవద్దు, బట్ చెప్తున్నా, ప్రాబ్లం లేదండి, ఏదైనా చేసుకోండి, మీరు రివ్యూస్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. నేను లాస్ట్ టైం ఏం చేశానంటే మా దగ్గర ఒక షాప్ ఉంటుంది, షాప్ దగ్గర ఫ్రీ కైట్స్ పెట్టానండి. ఫ్రీ కైట్స్ అంటే ఒక రివ్యూ ఇచ్చిన వాళ్ళకి ఒక కైట్ ఇస్తారు ఫ్రీ అని చెప్పి స్కానర్ పెట్టాను. స్కానర్ పెట్టి చాలా చిన్నపిల్లలు ఏం చేశారు, వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి డాడీ దగ్గరికి వెళ్ళి ఫోన్స్ తీసుకొని వచ్చారు, స్కాన్ చేశారు. అక్కడ ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళకి ఎవరికో డబ్బులు డిడక్ట్ అయినాయంట, 1000 రూపీస్. అప్పుడు స్కానర్ తీసాను, ఫ్రీ కైట్స్ కూడా తీసేసాను. ఒక 100 రివ్యూస్ ఏమి వచ్చినాయి, అట్లా కూడా వచ్చింది నాకు. సో ఏదో ఒకటి చేయండి అండి, మీకు రివ్యూస్ వస్తాయి. ఇదే నాకు ఇప్పుడు నాకు చెప్తున్నా కదా, ఇది నా ప్రాపర్టీ అంతే. ఇంకా నా బిజినెస్కి కీ పాయింట్ ఇదే అండి. కీ సోర్స్ కూడా ఇదే, కీ పాయింట్ కదా, కీ సోర్స్ ఇది నాకు. సో దీన్ని మీరు మీ క్లయింట్స్కి ఎంత బాగా ప్రమోట్ చేస్తే అంత బిజినెస్ వస్తుంది. సో మీరు ఎస్ఎంఓ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎస్ఎంఓ నార్మల్గా చేసిన క్లయింట్ ఏంటిది, కాల్స్ వస్తాయి, హ్యాపీ అండి. దాని లైక్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే కంపల్సరీ లైక్స్ రావాలి, దాని నుండి బిజినెస్ రావాలంటే చాలా కష్టం. బట్ ఇక్కడ మీకు ఈజీ. ఓకే, దీన్ని మీరు బాగా వాడుకోండి. ఇంకా మనము నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దామండి. అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? రివ్యూస్ అయితే రివ్యూస్ గురించి ఎక్కువ చెప్పాను, నాకు తెలిసి ఒక 1 hour వరకు చెప్పినట్టున్నాను రివ్యూస్ గురించి. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత అండి, రెస్పాండ్ రివ్యూస్, రీసెంట్ పాజిటివ్ నెగిటివ్ రివ్యూస్. కొంతమంది నెగిటివ్ రివ్యూస్ కూడా ఇస్తారండి. నెగిటివ్ రివ్యూస్ మనం తీసేయచ్చు కూడా, కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పి మనం దాన్ని రిపోర్ట్ చేయొచ్చు. బట్ కొంతమంది 4 star రేటింగ్, 3 star రేటింగ్ కూడా ఇస్తారండి. దాన్ని మనం నువ్వు నా దగ్గర సర్వీస్ తీసుకోలేను, సరిగ్గా లేవని చెప్పి మనము అట్లా బిహేవ్ చేయొద్దు. ఎలా బిహేవ్ చేయాలంటే, సారీ సార్ మీకు ఇట్లా ఇన్కన్వీనియన్స్లో జరిగింది, నెక్స్ట్ టైం ఇలా జరగదు, లేకపోతే మీకు మీరు మళ్ళీ ఒకసారి మాకు గెట్ బ్యాక్ అవ్వండి, మీ ప్రాబ్లమ్ మళ్ళీ నేను బెటర్గా నేను సాల్వ్ చేస్తాను, సో కాల్ మీ సో అండ్ సో నెంబర్ ఇస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి మన మీద పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. తర్వాత మేబీ మనకు రెస్పాండ్ అవ్వచ్చు. రెస్పాండ్ అయితే మనము వాళ్ళతో రివ్యూ తీపిచ్చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి బెటర్ సర్వీస్ ఇచ్చుకోవచ్చు. సో నెగిటివ్ రివ్యూస్ వచ్చినట్టు మనం వరీ అవ్వద్దు. నెగిటివ్ రివ్యూస్ కూడా అప్పుడప్పుడు మనకు పాజిటివ్ ఉంటాయి, బట్ ఏమైతే ర్యాంకింగ్స్ పోతాయి, మనకు అంతే ఏం లేదు. ఇప్పుడు 5 రేటింగ్ ఉందనుకోండి, అదొక వేరే. ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయండి, మీకు తెలుసో లేదో, ఫిల్టర్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఒక ఫిల్టర్స్ వస్తాయి, మొబైల్లో వస్తాయి అనుకుంటా. ఓన్లీ 5 star రేటింగ్సే నాకు కావాలనుకుంటే ఓన్లీ 5 star రేటింగ్స్ వస్తాయి అనుకుంటా. ఇక్కడ ఉంటాయండి ఫిల్టర్స్,
చూడండి ఒకసారి మొబైల్ వస్తాయి అనుకుంటా. ఓన్లీ 5 స్టార్ రేటింగ్ అన్నప్పుడు మీకు ఇక్కడ రాదు. మీకు ఎన్ని రివ్యూస్ ఉన్నాయి, ఎన్ని కీవర్డ్స్ ఉన్నా రావు. ఓన్లీ 5 స్టార్ రేటింగ్స్ ఉన్నాయి మాత్రమే వస్తాయి. సో, అలా ఉండకుండా ఈ 4.9 ఉన్నా రాదండి అప్పుడు అక్కడ మీరు కస్టమర్ ఫిల్టర్ చేసినప్పుడు. సో, అందుకే ఏందంటే మీరు పాజిటివ్ రివ్యూస్ ఎక్కువ, 5 స్టార్ రేటింగ్స్ ఎక్కువ మీరు మెయింటైన్ చేస్తే బెటర్. ఓకే. నెగెటివ్ రివ్యూస్ వస్తే దాన్ని రెస్పాండ్ అవ్వండి. పాయింట్ ఏంటంటే రెస్పాండ్ అవ్వండి. ఏదైనా నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా రెస్పాండ్ అవ్వండి విత్ కీవర్డ్స్ అంతే. తర్వాత క్రియేట్ రివ్యూ జనరేషన్ స్ట్రాటజీ. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదండి. అది రివ్యూస్కి కీవర్డ్స్ యాడ్ చేసి, ప్రాంప్ట్ యాడ్ చేసి క్లయింట్కి పంపించడం, లేకపోతే వాళ్ళ ఆఫీస్ దగ్గర రివ్యూది ఒక స్కానర్ అని యాడ్ చేయడము, ఎన్ఎఫ్సి కార్డ్స్ అని యాడ్ చేయడము. సో అట్లాంటివి మనం వాళ్ళకి ఆ స్ట్రాటజీ మనం ఇస్తే బెటర్గా మనకు రివ్యూస్ వస్తాయి. లాంచ్ ఆన్ గోయింగ్ రివ్యూ జనరేషన్ క్యాంపెయిన్. ఇది కూడా మీరు చేయొచ్చు. ఏం లేదంటే క్యాంపెయిన్స్ ఏమన్నా రివ్యూస్ మీద క్యాంపెయిన్స్ 10 రివ్యూస్ ఇస్తే ఇంత కమిషన్ అని చెప్పి అఫిలియేట్ లాగా కొంతమంది మీకు మెసేజ్ చేసి ఉంటారు. సో అది కూడా మీరు క్యాంపెయిన్ చేయొచ్చు. బట్ ఇది అవసరం లేదండి. అంత పెద్ద, ఎందుకంటే కొంతమంది మనకు తెలియకుండా ఇప్పుడు 100 మందికి మనం 100 వాట్సాప్ గ్రూపులలో మనం లింక్స్ పంపించి నాకు రివ్యూ ఇవ్వండి అంటే ఒక 10 మంది 3 స్టార్ రేటింగ్ ఇచ్చారనుకోండి, అంతే. ఇంకా మనం ఇంకా ఆ బిజినెసే క్లోజ్ చేసుకోవాలి ఇంకా. సో అందుకే ఇప్పుడు రివ్యూస్ మనం కలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా కలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ ఒక 200 మీ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ ఉన్నాయి. దానిలో ఎవడో ఒకడే ఎనిమి ఉంటాడు మనకి. ఒక్కడిగా అంటే చాలా ఎనిమిస్ ఉంటారు మనకి. ఎవరో జాయిన్ అయినట్టున్నారు. కవిత. ఏమైంది మళ్ళీ సస్పీసియస్ అని వస్తుంది. ఏమైందండి లోవర్ అని వస్తుంది. ఓకే. అందరు ఉన్నారండి క్లాస్లో? నేను నోటీస్ చేయలేకపోతున్నా. విజయ్, గౌతమ్, జ్యోతి. ఓకే. కవిత ఏమైంది లెఫ్ట్ అయ్యారు? ఓకే. మంచి రీజన్ చెప్తానండి. అదొక్కటి రీజన్ ఉంటుంది. ఓకే. క్రియేట్ పబ్లిష్ ఆఫర్. మీ దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఒక యూట్యూబ్ క్రియేటర్స్ ఒక అకాడమీ పెడుతున్నాడు, తెలుసా మీకు అది? అది హిస్టరీ. అది అసలు మీకు ఏపీలో చాలా పెద్ద రెవల్యూషన్ వస్తుంది, తెలుసా మీకు అది? ఐడియా ఉందండి మీకు అది? ఆ, చంద్రబాబు నాయుడు రీసెంట్గా యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అకాడమీ అంటే కంప్లీట్ వాళ్ళ ఎక్స్పర్ట్స్ వచ్చి మీ దగ్గర మాట్లాడతారు, అంటే సర్వీస్ ట్రైనింగ్స్ ఇస్తారండి. అసలు అది మ్యాడ్ అయిపోయినా నేను చూసి. యూట్యూబ్ క్రియేటర్స్ మీకు ఐడియా ఉందా? యూట్యూబ్ క్రియేటర్స్ గురించి అది మీది ఆ ఏపీలో అది మీకు వచ్చింది అనుకోండి, అంతే. ఇంకా అసలు చాలా డెవలప్ అవుతుంది మీకు మీ ఏపీ అయితే. ఒక్కటి వస్తే సరిపోతాయండి, మీకు ఏం ఇండస్ట్రీస్ కూడా అవసరం లేదు. అది చాలా గ్రేట్. అయినా అంత పెద్ద, అంత గ్రేట్ థాట్ అసలు అది ఎవరికి రాలేదు ఇప్పటివరకు. మా కేటీఆర్కి రాలేదు, పాత ఐటీ మినిస్టర్. మీకు సీఎంకి వచ్చిందంటే ఆయన అసలు ఈ జనరేషన్ మనిషి కాదు అసలు ఆయన. సిబిఐని అంటే ఏం లేదండి. ఇప్పుడు మీకు ఇప్పుడు మీ తెలంగాణ ఏపీలో చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్, కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి వీళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇస్తారండి. ఇప్పుడు సపోజ్ తేజ ఉన్నారు, నాకు కాంటెంట్ క్రియేట్ చేద్దామంటే నాకు సోర్స్ లేదండి, నా మైక్స్ లేవు, లేకపోతే నాకు సెటప్ లేదనుకోండి, అక్కడ నీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఏజెంట్ అక్కడ అకాడమీకి వెళ్తే అతని దగ్గర కాంటెంట్ ఉంది, ఎక్విప్మెంట్స్ అప్లోడ్ చేయడము, ఈ ఎడిటింగ్ చేయడం, ఇవన్నీ అక్కడ ట్రైనింగ్ ఇస్తారు అతనికి ఫ్రీగా. నాట్ ఓన్లీ యూట్యూబ్ అండి, అన్నిటి మీద యూట్యూబ్ సంబంధించినప్పుడు కొన్ని ఇప్పుడు ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి అనుకో, మీరు ఎడ్యుకేషనల్ కాంటెంట్ క్రియేటర్ అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళిపోతే మొత్తం మీకు వచ్చేస్తుంది. ఇంకా ఆప్టిమైజేషన్ స్కిల్స్ కూడా వాళ్ళు నేర్పిస్తారండి. అంటే యూట్యూబ్ ఎనఫ్ అండి. యూట్యూబ్లో అంత మనీ మీ తెలంగాణ ఏపీలో మాత్రం చాలా ఎర్న్ చేస్తున్నారు అందరూ. చాలా కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు మీ దాంట్లో. ఒక్కొక్క సిటీకి 10 మంది ఉంటారండి మీ దాంట్లో అయితే. తెలుసా మీకు? అది ఐడియా ఉందా? కాంటెంట్ క్రియేటర్స్ మాకు తెలంగాణలో తెలంగాణలో మీటప్స్ పెడితే ఆంధ్ర నుండి, మీ మీ ఏరియా నుండి, మీ స్టేట్ నుండి 90% అక్కడ నుండి వస్తారు క్రియేటర్స్. నా ఫ్రెండ్స్ కూడా అక్కడనే ఉండాలండి చాలామంది. 90% నాకు ఆంధ్ర ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కువ. అక్కడ క్రియేటర్స్ ఎక్కువ అండి. మీ ఆంధ్రాలో క్రియేటర్స్ చాలా ఎక్కువ ఉంటారు. సో అలా ఉంటాం. మనం ఎక్కడో ఉన్నామండి. చాలా దూరం వెళ్ళిపోతాం. అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతున్నాం. ఓకే. ఇదేనా ఇక్కడ మిస్ అయినామండి. దారి దారి తప్పి వెళ్ళిపోయినాం, ఎక్కడ వెళ్ళిపోయినట్టున్నాం. సో షీట్ ఎక్కడ ఎక్కడో ఉన్నాము.
బేసిక్ చెక్ లిస్ట్లో కిందకి వెళ్ళిపోయినట్టు. రైట్. సో పోస్టింగ్స్ గురించి మీకు తెలుసు. పోస్టింగ్స్ అంటే ఐడియా ఉందా? పోస్ట్ అంటే యాడ్ అప్డేట్ అండి. క్రియేట్ చేసి పబ్లిష్ చేయాలి. అది ఆఫర్ అయినా కానీ కాంటెంట్ అయినా కానీ చేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఇది పోస్ట్ చేసే ముందు ఒక కాంటెంట్ క్యాలెండర్ ప్రిపేర్ చేసుకోవాలండి. మీరు సోషల్ మీడియాకి చేసుకున్నారు కదా, పోస్టింగ్స్కి కాంటెంట్, ఇమేజ్ కాపీ, ఐడియాస్, హుక్స్ ఇట్లా క్రియేట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఇక్కడ పోస్ట్ చేసేటప్పుడు కూడా అలానే చేసుకోవాలండి. ఇక్కడ పోస్ట్ చేసేటప్పుడు ఏదో ఆ టైంకి ఏ ఐడియా వస్తే ఆ ఐడియా మీరు పోస్ట్ చేయొద్దు. ఇక్కడ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయొద్దు. ఇక్కడ మీరు దీనికి ఒక 1 మంత్ ప్లాన్ చేసుకోండి. సరే ఇప్పుడు మీకు డైలీ 3 పోస్టింగ్స్ అనుకోండి. డైలీ 3 పోస్టింగ్స్ ఇక్కడ మీరు బిఫోర్ ప్లాన్ చేసేసుకొని కీవర్డ్స్ అన్నీ ప్లాన్ చేసుకొని పోస్ట్ చేయాలి. ఏదో బ్లైండ్గా చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఎట్లా మనం పోస్ట్ చేస్తాం కదా అని చెప్పి పోస్ట్ చేయొద్దు. సో కంప్లీట్గా దానికి ప్లానింగ్ ఉండాలి. అది కూడా చెక్ లిస్ట్లో ఉంది చూడండి. క్రియేట్ కాంటెంట్ క్యాలెండర్ ఫర్ పోస్టింగ్స్ నథింగ్ బట్ అప్డేట్స్. ఓకే. అప్డేట్స్ పోస్ట్ చేసేటప్పుడు మీరు కంప్లీట్గా 1 మంత్ బిఫోరే ప్లాన్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పబ్లిష్ టైప్, టాప్ కెరీర్ 11 పోస్ట్, ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఈ ఇమేజ్ సైజ్ అనేది మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఆ ఇమేజ్ సైజ్లోనే మీరు చేసుకోవచ్చు. వీడియోస్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు అండి, నాట్ ఓన్లీ ఇమేజెస్. ఇమేజ్ సైజ్ ఇది. ఇమేజ్లో ఈ సైజులోనే మీరు ఇమేజ్ డిజైన్ చేసేసుకొని ఆ పోస్ట్కి డిస్క్రిప్షన్ యాడ్ చేసేసుకొని పోస్ట్ చేయాలి. ఓకే. మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి సోషల్ మీడియాలో షెడ్యూలింగ్ పోస్ట్ ఉన్నాయి. ఒక 1 వీక్ అన్నీ ఒకటేసారి పోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే 1 మంత్ అన్ని పోస్ట్ చేసుకోవచ్చు, దీంట్లో పోస్ట్ చేసుకోవచ్చా లేదా అని చెప్పి డౌట్ వచ్చిందండి ఎవరికైనా? అంటే అప్డేట్స్ యాడ్ చేసేటప్పుడు అప్డేట్స్ కూడా మనం 1 మంత్ ఒకటేసారి పోస్ట్ చేసుకోవచ్చా లేదా అని డౌట్ వచ్చిందా లేదా మీకు? యా, దీనికి ఒక టూల్ ఉంటుందండి, పంబ్లర్ అనే టూల్ ఉంటుందండి. ఆ టూల్లో మనం పబ్లిష్ చేసుకోవచ్చు అండి. యాక్చువల్లీ వాడని ఇది ప్లంబర్ అని వస్తుంది. అదొక లింక్ కూడా పంపిస్తాను, గుర్తుపెట్టుకోండి. అది టూల్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీరు ఒక 10 days ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు దానికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అది నేను వాడాను బేసిక్గా, ఎందుకంటే కొన్నిసార్లు సస్పెండ్ అవుతాను. కేర్ఫుల్గా వాడతానండి, ఎందుకంటే మీ బిజినెస్కి ఏమున్నా లేకపోయినా గూగుల్ మై బిజినెస్ లేకపోతే బిజినెస్ రాదు. అది ఎంత పెద్ద బిజినెస్ అయినా కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో క్లియర్ అండి. ఈ పబ్లిషింగ్ యాడ్ అప్డేట్ దగ్గర మీకు ఏమైనా డౌట్ ఉందా? మనం ఇమేజ్ డైమెన్షన్స్ ఉన్నాయి. పోస్టింగ్ చేసేటప్పుడు పోస్టింగ్ క్యాలెండర్ మనం క్రియేట్ చేసుకొని పోస్ట్ చేస్తాం, పబ్లిష్ చేస్తాం. డైలీ 3 పోస్టింగ్స్ మనం ప్లాన్ చేసుకుంటాం మినిమం. ఓకే, డౌట్ ఏం లేదు కదా. రైట్. ఈ Q&A అండి, నాకు ఈ Q&A మీరు అసలు ఏం చేయలేదు దీనికి. Q&A మీరు ఏం చేశారు? నాకు ఇంకోటి ఏంటంటే, నాకు సాడ్ థింగ్ ఏంటంటే, మీరు ఈ దీంట్లో ఎందుకు డాక్యుమెంట్స్ రెడీ చేశారండి? దీంట్లో ఎందుకు రెడీ చేశారు? ఎంఎస్ సంథింగ్ వర్డ్ అనుకుంటాను. దీంట్లో ఎందుకు చేశారండి? ఈ డాక్యుమెంట్స్ ఎందుకు చేశారు? వర్డ్ డాక్యుమెంట్ వాడచ్చు కదా మీరు. ఇప్పుడు ఇది 10 days తర్వాత చూసుకోవాలంటే దొరుకుతుందా మీకు? లేకపోతే మీరు సిస్టమ్స్ మీ దగ్గర లేవు, ఏం లేవు, మీరు ఒక సంథింగ్ విజయవాడకి ఇక్కడికి వెళ్ళారు, సరే విజయవాడలో ఉన్నారు కదా, సరే రాజమండ్రికి వెళ్ళారు అనుకోండి, ఈ డాక్యుమెంట్ మీరు ఓపెన్ చేయాలి. ఎట్లా ఓపెన్ చేస్తారండి? చార్ట్ హిస్టరీ కూడా క్లియర్ అయిపోయింది, ఫోన్ కూడా లేదనుకోండి, ఎలా ఓపెన్ చేస్తారు చెప్పండి డాక్యుమెంట్? అదే గూగుల్ డాక్యుమెంట్ ఉందనుకోండి, ఈమెయిల్ ఓపెన్ చేసేసుకోండి, సింపుల్గా ఉంటుంది కదా. ఇది వాడండి, అసలు వాడకండి, మొత్తం కంప్లీట్గా మానేసేయండి. ఇట్లాంటి ఆఫ్లైన్ వాడకండి కంప్లీట్గా. ఓకేనా, కన్వర్ట్ చేసేసుకోండి. రోజు చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఓకే, డన్. మీరు నాకు ఇది అప్డేట్ ఎప్పుడు ఇస్తారు? ఇవన్నీ ఎప్పుడు యాడ్ చేస్తారు? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎప్పుడు యాడ్ చేస్తారు? మీ క్లయింట్కి యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేస్తారా లేదా? చేయొచ్చండి. మంచి డౌట్. యా యా, అయినో అర్థమైంది మీ డౌట్, ఇంటెన్షన్ అర్థమైంది. సరే మీరు ఏం చేస్తారంటే, ఆర్క్ అనేది ఇచ్చాను కదండి మీకు, ఏఆర్కే ఇచ్చాను కదా, వాటి క్వశ్చన్స్ ఇవ్వండి. ఓకేనా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు ఇవ్వండి. లైక్ మీకు యాక్సెస్ ఇస్తాను, ఆర్క్ ఒకరికి ఇస్తాను, ఆ, వాళ్ళు ఆన్సర్ చేయండి, మిగతా వాళ్ళు క్వశ్చన్స్ ఇవ్వండి. జ్యోతి గారు మీరు ఈమెయిల్ ఐడి ఒకసారి నాకు పంపించండి, ఇక యాక్సెస్ ఇస్తాను. విజయ్ పంపించాను. థ్యాంక్ యూ.
ఈమెయిల్ ఐడి ఒకసారి నాకు షేర్ చేయండి. నేను ఆర్కకి మీకు ఇస్తాను. ఈ క్వెషన్ అండ్ ఆన్సర్స్ సార్ట్ ఔట్ చేసేసుకోండి. ఇంకోటి క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో కూడా మీకు చెప్పాను కదా! అక్కడ కూడా లాజిక్ ఉంది. సో, మీకు ఇప్పుడైతే మీరు గూగుల్ మై బిజినెస్ 100% చేయగలుగుతారు. నాకు నమ్మకం వచ్చింది. ఈ రోజుతో నా గూగుల్ మై బిజినెస్ క్లాస్ అనేది కంప్లీట్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి చెప్తాను. సింపుల్, చాలా ఈజీగా మీకు బిజినెస్ వస్తది. మీ ఇప్పుడు ఆర్‌కే గారిని అడగండి. ఒకసారి మన కంపెనీ నేమ్‌తో నేను బోర్డ్ ఒకవేళ మీకు ఉంటే ఆ బోర్డ్‌తో మీరు క్రియేట్ చేసేసేయండి. ఓకే. ఇంకా యాహ్! చెప్పండి. ఓకే. వెరిఫికేషన్ అంటే మొబైల్ నంబరే కదా మీరన్నది. మొబైల్ నంబర్ అయితే తీసుకోవచ్చండి. ప్రాబ్లమ్ లేదు. మొబైల్ నంబర్ నేను వెరిఫికేషన్ చెప్తా కదా నేను. అర్థమైందా? నేను మొబైల్ నంబర్‌ని వెరిఫికేషన్ చెప్తాను నేను. ఆయన ఆయనకి కాల్ చేసి ఆయన చెప్తారు నాకు. నేను మీకు ఆ టైం నాకు ఒకసారి చెప్తే నేను చెప్తాను. మీకు యాక్సెస్ పంపించండి. ఇన్విటేషన్ పంపించండి చూడండి. ఆ 4 అంటే 10 కూడా పెట్టుకుంటారండి. కానీ సస్పెండ్ అయితే అన్నీ పోతాయి. ఇంకేం లేదు. నేను అంటే సేఫ్‌గా చెప్తున్నా. అందుకే నేను ఎవరి క్లయింట్ ఇప్పుడు చూసారా ప్రతి ఈమెయిల్ ఐడీ ఏ క్లయింట్‌ది ఆ క్లయింట్‌కి నేను క్లయింట్ ఈమెయిల్ ఐడీ నుండి క్రియేట్ చేస్తా చూడండి. ఇది క్లయింట్ ఈమెయిల్ ఐడీ. నేను కావాలంటే యాక్సెస్ తీసుకుంటాను. ఇప్పుడు నా ఈమెయిల్ ఐడీ కాదండి. రాజు అనేది నా పర్సనల్ ఈమెయిల్ ఐడీ కాదు. ఎందుకు అంటే నా దాంట్లో ఆల్రెడీ ఎక్సెస్ ఉన్నాయి నా దాంట్లో. అయిపోయిందండి. హ్మ్. గుడ్. అంతే అండి. కరెక్ట్. ఇంకోటేంటంటే మీరు ఎప్పుడైనా గానీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. రివ్యూస్ అనేది ఈ రిప్లేస్ ఉంటాయి గదండీ! రిప్లేస్ మీకు 24 అవర్స్ లోపే ఇవ్వాలి మీరు. అది కూడా చాలా బెస్ట్ అడ్వాంటేజ్ మనకి. ఇప్పుడు కొంతమందేంటంటే ఒక 1, 2 వీక్స్ వరకు రివ్యూస్‌కి రిప్లై ఇవ్వరు కొంతమంది. అక్కడ ఏమైతదంటే మీకు ఆప్టిమైజేషన్ స్కోర్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, 1 వీక్ బిఫోర్ 1 డే లోపే ఇవ్వాలి. 24 అవర్స్ లోపే మనం రిప్లై ఇవ్వాలి. అట్‌లీస్ట్ సరే నీకు రిప్లై కీవర్డ్స్ ఇచ్చేంత టైం లేదనుకోండి. అట్‌లీస్ట్ థాంక్ యూ అని పెట్టండి. థాంక్ యూ అని పెట్టేసి రిప్లై ఇవ్వండి. తర్వాత ఫ్రీ ఉన్నప్పుడు కీవర్డ్స్ యాడ్ చేసేసుకొని మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు రిప్లైస్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది ఉందనుకోండి. దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు థాంక్ యూ అని ఫస్ట్ టైమ్ ఇచ్చారు. సో, అక్కడ మీకు ఏమైంది 24 అవర్స్‌లో రివ్యూకి రిప్లై ఇచ్చారు. ఆ కండిషన్ మీరు సాటిస్ఫై చేశారు. తర్వాత మీరు ఫ్రీ ఉన్నప్పుడు కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసేసుకోండి. రిప్లైతో ఒక కాంటెంట్ ప్రాంప్ట్‌తోని రాసేసుకొని అప్పుడు మళ్ళీ మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో, పాయింట్ ఏందంటే రిప్లేస్ మాత్రం ఫాస్ట్‌గా ఇవ్వాలండి. అలా. తేజ డౌట్ అడగలేదు ఇప్పటివరకు నన్నయితే ఈ టాపిక్‌లో. ఈ వీటికి ఇవ్వమంటారా ఇప్పుడు? అట్లా. పర్లేదండి ఇక. ఇది సస్పెండ్ అవ్వదులేండి. అంటే ఒక్కటే దానిలో క్రియేట్ చేయకండి మరి ఇప్పుడు. ఈ ఈమెయిల్ ఐడీలో క్రియేట్ చేయకండి. దీంట్లో ఇప్పుడు మీరు ఏం క్రియేట్ చేయకండి దీంట్లో. ఓకే. ఇప్పుడు ఆర్క్ ఇచ్చాను కదా! అదొక్కటే ఉండనివ్వండి. కొత్తవి క్రియేట్ చేయకండి. కొత్తవి ఏమైనా క్రియేట్ చేసి దీంట్లో తీసేసుకోండి. ఓకేనా? అది అది వేరే క్లయింట్ కదండి. ఇప్పుడు నేను ఇచ్చేది యాక్సెస్ ఇచ్చేది ఇప్పుడు దీనికి ఇచ్చాను కదా! దీంట్లో ఏం క్రియేట్ చేయకండి కొత్తవి. కొత్త అకౌంట్స్ క్రియేట్ చేయకండి. చూద్దాం. ఏం సస్పెండ్ అవ్వదు. ఎందుకంటే అది ఆల్రెడీ సస్పెండ్ అయ్యి పుట్టింది మళ్ళీ. ఆ 2, 3 సార్లు సస్పెండ్ అయ్యి దాన్ని రికవరీ చేసుకొని వచ్చాం. సో, ప్రాబ్లమ్ లేదు. బట్ రిస్క్ తీసుకోవద్దు మనం. సో, దీనిలో ఏం క్రియేట్ చేయకండి. ఓకే. డన్. మీ నేమ్స్ ఎందుకు సేవ్ చేసుకున్నానంటే ఇక్కడ మనం ఆన్లైన్ క్లాస్ చెప్పేటప్పుడు కొంతమందికి ఇట్లా సెక్యూర్ ఉండదండి. అందుకే నేను నేమ్స్ సేవ్ చేసుకున్నాను. ఇట్లా నెంబర్ వస్తుంది నేమ్ సేవ్ చేసుకోకపోతే. ఇప్పుడు మనది యూట్యూబ్లో పెట్టాం కదండి. మేబీ ఇది వేరే వాళ్ళకి రీచ్ అయినా కానీ నెంబర్స్ వస్తాయని చెప్పి నేమ్ సేవ్ చేసుకున్నాను.
లేడీస్‌కి సెక్యూరిటీ ఉండాలి గదా! డేటా ప్రైవసీ ఉండాలి గదా! అందుకే నేమ్ సేవ్ చేసుకున్నాను. అర్థమైందండి పాయింట్? ఇప్పుడు ఇది యూట్యూబ్‌లో పెడతాం గదా మనం వీడియో. సో, వాళ్ళకి నేమ్స్ కనిపిస్తే నంబర్స్ కనపడవన్నట్టు. సో, అట్లా పెట్టాను. ఓన్లీ ఫీమేల్స్ వాళ్ళే సేవ్ చేసుకున్నాను. చెప్పండి. అవునండి. పబ్లిక్ అస్సలెళ్ళిపోదు. ఎందుకంటే నేను దాంట్లో కీవర్డ్స్ యాడ్ చేయలేదు. ఆప్టిమైజేషన్ చేయలేదండి. ఓన్లీ మీకు మాత్రమే యాక్సెస్ ఉంటది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు క్లాస్ 1 అని పెట్టాను. ఏ కీవర్డ్ కొడితే క్లాస్ 1 ఓపెన్ అయితది చెప్పండి? అసలు ఎందుకంటే నేను చాలా మందికి చెప్తా కదండి. ఇప్పుడు మీకనే కాదు. ఇప్పటి వరకు నేను ఒక 100 వాళ్ళకి 100 స్టూడెంట్స్‌కి నేను ఇచ్చాను. అసలు నా వీడియోస్ నాకే తెలీదు. నాకే కనపడవు ఇప్పటివరకి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు విజయ్ ఉన్నారు. విజయ్‌కి నేను పర్సనల్‌గా క్లాస్ తీసుకుంటే విజయ్ యూట్యూబ్ ఛానెల్‌లో నేను అప్‌లోడ్ చేసిస్తాను నేను అతనికి. ఆ విజయ్‌కి అప్‌లోడ్ చేసినాక నాకు ఇప్పటివరకు ఒక వీడియో కూడా కనపడలేదు. అంటే నా వీడియోస్ నేను 100 స్టూడెంట్స్‌కి నేను అప్‌లోడ్ చేసిన వీడియోస్ ఎప్పుడు నాకు సెర్చ్‌లో రాలేదు నాకది. అట్‌లీస్ట్ సజెషన్‌లో కూడా రాలేదు. ఏం ప్రాబ్లమ్ లేదండి. దాని గురించి వరీ ఏం లేదు. ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్ అండి. అయినా ఇది క్లాస్ ఇన్న వాళ్ళకి రికార్డింగ్ వీడియో ఇంటేనే అర్థమైపోతది. లేకపోతే అర్థం కాదండి. అంతే. ఇప్పుడు చెప్తే వాళ్ళు దీని నుండి ఏం నేర్చుకోలేదు. ఎందుకంటే క్లాస్ ఇన్న వాళ్ళకి మాత్రమే అర్థమైపోతది. వేరే వాళ్ళకి అర్థం అవ్వదు నా వీడియోస్ అనేవి. అయినా అట్లానే ప్రైవసీ ఉంది దీంట్లో. ఎక్కడ మన డేటా అనేది లీక్ అవ్వదు. మన నెంబర్స్ అనేవి లీక్ అవ్వవు. ప్లస్ మీరనేది లీక్ అవ్వవు. నో వరీస్ దీని గురించి. టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే మార్కెట్‌లో అందరూ ఇలానే క్లాసెస్ తీసుకుంటారండి ఆన్‌లైన్ క్లాసెస్. ఇంకా డౌట్స్ ఉన్నాయండి ఈరోజు క్లాస్ గురించి ఏమన్నా? ఇంకా ఈ షీట్ మొత్తం నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయండి చూడండి. ఎస్‌సీఓ చెక్ లిస్ట్ ఉంది. ప్రామినెన్స్ అనేది ఉంది. డిస్టెన్స్ గురించి కూడా నేను మీకు చెప్పాను కదండీ! దానిలో ఈ టాపిక్స్ ఉంటాయండి. డిస్టెన్స్ గురించి ఉంది. ర్యాంకింగ్ బూస్టర్స్ ఉంటది. ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రివ్యూ చెక్ లిస్ట్ ఉంటదండి. పెద్ద సెటప్ ఇదంతా. మెసేజెస్ ఉంటాయి. యాక్చువల్లీ తీసేసారు కాబట్టి ఆప్షన్ మనకేం ప్రాబ్లం లేదు. క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇవన్నీ ఉంటాయండి చెక్ లిస్ట్ ఇదంతా. మనం ఇంకేం నేర్చుకోలేదు. ప్రొడక్ట్స్ కూడా ఉంటుంది ఇప్పుడు. ఇదంతా చెక్ లిస్ట్ అండి. సో ఇవంతా క్లాసెస్ పెండింగ్ ఉన్నాయి మనకి. నేను రేపు ఫినిష్ చేద్దాంలేండి. ఇప్పుడైతే ఓవర్ వ్యూ చెప్పలేను నేను. మీద చెప్పలేను టాపిక్. నాకు అట్లా ఇష్టం ఉండదు. ఇప్పుడు బేసిక్ బయట వాళ్ళు అయితే నార్మల్గా ఎలా ఉంటుందంటే మీకు అన్నీ చెప్పేశాను కదా అయిపోయింది అని చెప్పి అనేస్తారు. కానీ అలా కాదు. నేను మీకున్న ప్రతి టాపిక్ ప్రతి పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. బ్లాక్ అయిందండి మీది? ఒకసారి ఓపెన్ చేయండి. ఒకసారి నేను చూస్తాను. ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి నేను చూస్తాను. యా. అది క్లిక్ చేయండి గెట్ వెరిఫైడ్ అనేది. కిందకి రండి. మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. ఇవ్వలేదు అనుకుంటాను. యాక్చువల్లీ వీళ్ళకు ఎందుకు యాక్సెప్ట్ అయింది మీకు ఎందుకు యాక్సెప్ట్ అవ్వాలంటే అంటే క్రియేట్ అయింది మీకు క్రియేట్ అవ్వలేదంటే వీళ్ళు లొకేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ ఉండదండి. అంటే డోర్ డెలివరీస్ లేకపోతే ఆఫీస్ విజిట్స్ ఉన్నాయా లేవా ఉందా లేదా అని అడిగితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరూ నో అని పెట్టారు. మీరు ఎస్ అని పెట్టారు. అదే ప్రాబ్లం ఏంటంటే ఎస్ పెట్టిన వాళ్ళకి అప్పుడు ఆ, లేదు లేదు విజయ్ ఎస్ పెట్టిన వాళ్ళకి రాలేదనుకుంటా. ఆ! నో పెడితే రావట్లేదు. అదొక్కటే మీరు చేసిన మిస్టేక్ అండి. వేరే ఏం లేదు. మీరు వేరే ఒక ఈమెయిల్ ఐడీ నుండి క్రియేట్ చేయండి. క్రియేట్ చేసేసి అక్కడ యెస్ అని ఆప్షన్ కొట్టండి. నో అని కొట్టొద్దు. స్కిప్ కూడా చేయకండి అక్కడ. యెస్ అని కొడితేనే మీకు ఆప్షన్ అనేది వెరిఫైడ్ అయితది. మీకు కవిత కూడా సేమ్ ఎర్రర్ వచ్చింది. అదొకసారి చూసుకోండి అదొకసారి. అంతే లాజిక్ ఏం లేదండి. సింపుల్ మీరు మిస్టేక్ మీరు దీంట్లో చేయండి. ఎన్నున్నాయండి దీంట్లో? ఒకటే ఉంది కదండీ! డిలీట్ డిలీట్ చేయొచ్చండి. మీ మీరు గౌతమ్ గారిది టచ్ చేయకండి ప్లీజ్. ఇప్పుడు మీరు ఒక క్రియేట్ చేసి ఇచ్చారు కదా నాకు ఈమెయిల్ ఐడీ. ఈ ఈమెయిల్ ఐడీ 999 ఈమెయిల్ ఐడీ ఉంది కదా దాన్ని ఏం టచ్ చేయకండి. ఎందుకంటే దాని అకౌంట్స్ ఒక్క నిమిషం నేను చెక్ చేస్తున్నాను. ఎస్ అవును. వేరే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సారీ. ఇప్పుడు
ఒక్క అకౌంట్ క్రియేట్ చేసుకొని చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ప్రతిసారి ఇలా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కస్టమర్ మన దగ్గర క్లయింట్ వచ్చినప్పుడు ఆ క్లయింట్ ఈమెయిల్ ఐడితోనే చేసేసుకోండి. ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మనం 100 ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకోవాలంటే కుదరదు, మనకు అది పాసిబుల్ అవ్వదు. సో ఇనిషియల్గా ఇది టఫే ఉంటుందండి. బట్ ఇంకోటి ఏంటంటే చెప్పండి. మ్మ్, అంటే ఎలా? అవునండి, అవును. ఇవన్నీ వాళ్ళతో ఏం చేయాలంటే వాళ్ళ ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ చెప్పి, సార్ మీ మొబైల్ నెంబర్ మీద మేము ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తున్నాం, ఓటీపీ చెప్పని చెప్పి క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళ ఈమెయిల్ ఐడి వాళ్ళ మొబైల్ నెంబర్తో క్రియేట్ చేసేసుకోవాలి. మన కంట్రోల్లో ఉంటుంది. బట్ 99% ఇస్తారు. లేదు మీరు మార్కెట్లో లేరు కాబట్టి కొంతమంది మీకు తెలియదు బ్రో. వాళ్ళ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్, వాళ్ళ ఓటీపీస్ కూడా మనకు చెప్తారు తెలుసా. ఉంటారండి. ఉంటారు. ఇప్పుడు నా క్లయింట్స్ ఉన్నారు కదండి. ఇప్పుడు అబ్రాడ్లో ఉంటారు కొంతమంది, మన ఓవర్సీస్ క్లయింట్స్ ఉంటారు కదా. వాళ్ళ ఓటీపీస్ వాళ్ళకి కూడా గుర్తులేవు సార్. కొన్నిసార్లు ఫోన్ చేసి నాకు పిన్ నెంబర్ చెప్పారా అనిల్ అని చెప్పి నాకు ఫోన్ చేస్తారు. సీరియస్లీ అది జరుగుతుందండి. వాళ్ళ దగ్గర మనకి ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకుని విజయ్, మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, నేను మీ బిజినెస్ గ్రో చేస్తున్నా. సో మీరు నన్ను ఎంత నమ్ముతారండి? ఇప్పుడు మీరు బిజినెస్ గ్రో చేస్తున్నప్పుడు మీరు నాకు మీకు నా ర్యాప్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. మోర్ దెన్ ఫ్యామిలీ లాగా ఉంటుంది తెలుసా క్లయింట్స్. మనకేదో ప్రాబ్లం వచ్చినా అంటే మెంటల్‌గా మనం ఏమైనా డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే మనం రిలాక్స్ అయిపోతాం. అంటే పర్సనల్‌గా ఏం మాట్లాడని చెప్తున్నా. అట్లా ఉంటారండి. ఇప్పుడు మరి ఆర్‌కే గారిని అడగండి. స్టార్టింగ్‌లో మనకు ఉన్న ర్యాపో ఎలా స్టార్ట్ అయింది ఏందని కూడా చెప్తారు. అంటే క్లయింట్స్ అనేవాళ్ళు ప్రతీదీ మనకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మనం బిల్డ్ చేస్తున్నాం కదా. మన బిజినెస్ మన గురించి కాదు కదా, వాళ్ళ ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్ అడిగింది. వాళ్ళ బిజినెస్ గురించే కదా. ఇంకోటేందంటే వాళ్ళకేం జెప్పాలంటే విజయ్, మీరు అడిగిన క్వెషన్‌కి అడుగుతారు చాలామంది క్లయింట్స్, కొంతమందికి డౌట్ ఉండి ఇవ్వరు. వాళ్ళకేమని జెప్పాలంటే, సార్ మీ కంట్రోల్‌లో మీ బిజినెస్ ఉండాలనుకుంటే మీ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. లేకపోతే మా కంట్రోల్‌లో బిజినెస్ ఉండాలనుకుంటే ఈమెయిల్ ఐడీ ఇవ్వకండి అని జెప్పండి. ఇప్పుడు వాళ్ళ కంట్రోల్‌లో ఇప్పుడు సపోజ్ మీరిప్పుడు గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేశారనుకోండి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మన దగ్గర నుండి డ్రాప్ అయ్యారనుకోండి. అప్పుడు మీ దగ్గరికొచ్చి అడగాలనా? అడగరు గదా. అదే వాళ్ళ దగ్గర ఉంటే ఇదే ఈమెయిల్ ఐడీ మీద అన్ని పాస్వర్డ్స్ ఉంటాయి సార్. మీరు రీసెట్ జేసుకోవచ్చు అని చెప్పొచ్చు మీరు. సో ఇస్తారండి, దాంట్లో డౌట్ ఏం లేదు, ఇస్తారు. ఇంకా డౌట్స్ ఉన్నాయండి? మంచి మంచి డౌట్స్ అడుగుతున్నారు ఈరోజు అందరూ. ఓకే, చెప్పండి. ఓకే.